ఈరోజు గెస్ట్గా రాబోతున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఫ్యాన్స్కి స్వాగతం సుస్వాగతం. లైఫ్లో మనకి ఏమున్నా లేకపోయినా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు, అవునా కాదా? అలాంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ సపోర్ట్తో, బోలెడంత ప్రేమతో, మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసేటువంటి అమ్మా నాన్నల మధ్య పెరిగినటువంటి అనుబంధంతో, ఈరోజు తెలుగు సినిమాల మీద మీకు ఉండేటువంటి మమకారంతో ఇక్కడికి విచ్చేసిన నా బంగారం లాంటి ప్రేక్షకులు, లవ్ యూ సో మచ్. అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్ మీకు సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారు. మీరందరూ సినిమాని ఎంతగా ప్రేమిస్తారో అంతే 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 ఎక్కువగా ప్రేమించేటువంటి మా డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పండి. రీసెంట్ గానే లక్కీ భాస్కర్ సినిమాకి నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకున్నటువంటి వెంకీ గారు. సునీల్ రెడ్డి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ శ్రీకళ స్టూడియోస్ సంయుక్తంగా మనకి అందిస్తున్నటువంటి సినిమా సూర్యదేవర నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్ గా, వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో, అదిగో రానే వచ్చేసారు విజయ్ బెన్నీ అండ్ హైపర్ ఆది. నేను బటర్ఫ్లై అంటూ మనందరితో డాన్స్ చేయించిన కొరియోగ్రాఫర్ ఒక పక్కనైతే తన మాటలతో మనందరినీ కట్టిపడేసేటువంటి ఇంకొకరు హైపర్ ఆది. వీళ్ళిద్దరికీ కూడా హార్టీ వెల్కమ్ తెలియజెప్తున్నాము. జీవి ప్రకాష్ గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్ తో నిమిష్ రవి గారు బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీని అందించగా, వాట్ అ గ్లామర్, వాట్ అ పర్ఫార్మెన్స్, వాట్ అ బ్యూటీ. మా రాధిక శరత్ కుమార్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. కళకళ కళకళ ఆడిపోతున్నారు అసలు రాధిక గారి వాళ్ళైతే. రాధిక గారు కమాన్, అసలు డాన్స్ మోడ్ లో ఉన్నారు మొత్తం. రాధిక గారు ఆల్రెడీ 2 స్టెప్పులు వేయడానికి రెడీగా ఉన్నారు. మేము కూడా రాధిక గారి స్టెప్పులు చూడడానికి రెడీగా ఉన్నాము. మాకు తెలిసి చాలా ఈవెంట్స్ లో మమిత డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేశారు మీరు. ఈరోజు మమితతో కూడా ఒక స్టెప్ మనం రిక్వెస్ట్ చేసి చూద్దాము. కానీ దానితో పాటుగానే నేను బటర్ఫ్లై సాంగ్కి నేను రాధిక గారు కలిసి డాన్స్ చేయాలనుకుంటున్నాం. రాధిక గారు మీరు విన్నాలో లేదో, రాధిక గారు నేను బటర్ఫ్లై సాంగ్కి మీరు నేను డాన్స్ చేస్తున్నాం ఇవాళ. డాన్స్ వి బోత్ ఆర్ డాన్సింగ్. నిన్ననే రాధిక గారిని కలిసి డబ్బా కూడా ఇచ్చాను, జంతికలు. ఆ డబ్బా వెనక్కి తీసుకొని వెళ్ళాలి ఇవాళ ఎలాగైనా సరే. ఓకే, సో అలాగే మన నిమిష్ రవి గారి బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీతో, నవీన్ నూలి గారి ఎడిటింగ్తో, బంగ్లాన్ గారు చేసినటువంటి ప్రొడక్షన్ డిజైనింగ్తో మన ముందుకి ఆగస్ట్ 14వ తారీఖున రాబోతున్నటువంటి విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి ఎంతో మంది సన్స్కి, డాటర్స్కి, ఫాదర్స్కి, మదర్స్కి, పిన్నులకి, అత్తలకి, అమ్మమ్మలకి, తాతలకి స్వాగతం, శుభ స్వాగతం. Shreyas One City proudly presents the pre-release event of Vishwanath and Sons, powered by KLM Fashion Mall. Keep loving more. Shreyas Utsav, Shreyas Corporate Club, and our associate sponsors are Priya Gold. Jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana, and United States of America. Music is on Aditya Music. Aditya Music ki Surya gariki idi 7వ సినిమా. అండ్ అలాగే జీవి ప్రకాష్ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్లో 24వ సినిమా. హార్టీ కంగ్రాచులేషన్స్. ఉమేష్ గుప్తా గారు సితారా ఎంటర్టైన్మెంట్స్కి చాలా చాలా సన్నిహితులు. సో ఇదే కాంబినేషన్ ఇంకా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మున్ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. అని ఊరికే కాలేదు, జస్ట్ 6 గంటల్లో ఈ స్టేజ్ సెటప్ అంతా చేసినటువంటి శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారికి, టీంకి గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్దామా? జస్ట్ ఇన్ 6 hours they made this happen, and I really acknowledge the complete team of Shreyas Media for doing such a commendable job. Okay, so ఇప్పుడు సూర్య గారి ఫ్యాన్స్ ఒకసారి ఒక ఓయేసుకోండి. అంతే, మనం ఇప్పుడు ఓయేసుకున్నాం. ఇప్పుడు
టీజర్ వేసుకుంటున్నాము. లెట్స్ హావ్ ద టీజర్ ఆఫ్ విశ్వనాథ్ అండ్ సన్స్ ప్లీజ్. ఓకే, సో మమిత కూడా వచ్చేసింది అండ్ అలాగే పక్కనే రాధిక గారు అలియాస్ నిర్మల గారు ఈ సినిమాలో ఆవిడ కూడా వచ్చేసారు. మన డైరెక్టర్ గారు వెంకీ గారు కూడా వచ్చేసారు. మరి మనం అందరం ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము? సూర్య గారి కోసం. ఆ కళ్ళు వెతుకుతూ ఉన్నాయి ఎప్పుడు 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 అని. మరి కొద్దిసేపట్లో సూర్య గారు ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ అలాగే మన తెలుగు ప్రేక్షకులంటే ఆయనకి ఎంత ప్రేమో విడిగా చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవెంట్ మనం సూర్య గారిని ఇక్కడ కలుస్తూనే ఉన్నాము. రీసెంట్గా హిట్ అయినటువంటి కరుపుతో సహా, అంటే వీరభద్రుడితో సహా. అండ్ అలాగే శ్రేయస్ వన్ సిటీ గురించి ఒక స్పెషల్ మెన్షన్. శ్రేయస్ మీడియా గత 14 సంవత్సరాలుగా భారతదేశంలోనే 5,000కి పైగా అద్భుతమైనటువంటి ఈవెంట్స్ని, వందలాది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ని, సక్సెస్ మీట్స్ని నిర్వహించి ఎందరో స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సినీ ప్రముఖుల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినటువంటి #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్ సంస్థ. ఇప్పుడు అదే నమ్మకం, అదే విజన్తో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడుతూ ఖమ్మంలో శ్రేయస్ వన్ సిటీ అనే ప్రతిష్టాత్మకమైనటువంటి వెంచర్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ప్రత్యేకమైన శుభవార్త ఏంటంటే, మన శ్రేయస్ నుంచి ఆగస్టు 17, 2026 నుంచి శ్రేయస్ వన్ సిటీ రిజిస్ట్రేషన్స్ అధికారికంగా ప్రారంభించేస్తూ ఉన్నారు. మరి ఆగస్ట్ 17 నుండి ఆగస్ట్ 21 వరకు శ్రేయస్ వన్ సిటీ రిజిస్ట్రేషన్స్ మహోత్సవం ఘనంగా జరుపుకోబోతున్నారు. మరి మీరందరూ కూడా ఇందులో పాల్పంచుకోవాల్సిందిగా ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ ఫ్రమ్ శ్రీనివాస్ గారు అండ్ శ్రేయస్ వన్ సిటీ. ఓకే, సో ఆడియన్స్లో చాలామంది మన సూర్య గారి ఫ్యాన్స్ మేము పాటలు పాడతాము అని చెప్పి మాకు రిక్వెస్ట్లు పెట్టారు. సో కొంతమంది సింగర్స్ని కలవడానికి నేను కిందకు వద్దాం అనుకుంటూ ఉన్నాను. సింగర్స్, ఆర్ యూ రెడీ? ఎస్. జీవి ప్రకాష్ గారికి ఈరోజు మనం ఆడిషన్ టేప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆడిషన్ టేప్స్ ఒకవేళ మీరు బాగా పాడినట్టయితే ఆయన మిమ్మల్ని నెక్స్ట్ సినిమాలో తీసుకునేటువంటి అవకాశం ఉందని నేను చెప్పలేను. ఓకే, ఎస్. హాయ్ అమ్మా, నువ్వు పాడతావా? నీ పేరేంటి? శాన్విక. శాన్విక, నాలాగా ఇంత క్యూట్గా ఎలా ఉన్నావు? ఓకే శాన్విక, పాడు. మొన్న కనిపించావు, మై మై పిచ్చిపోయావు, అందాలతో నన్ను తోట్లు పడి చేసావే, ఎన్నెన్ని నాలైనా నిజాలు పడలేక ఎన్నెన్ని వెతికాను, కాలమేరుదాయనే పరువాన నీ వెన్నెల, పరువాన నా వేదల, పొద్దే వచ్చేలా జాంచత, ఊరంతా చూసేలా జాంచత. థ్యాంక్ యూ సో మచ్ నానా. శ్రేయస్ మీడియా వాళ్ళకి వాళ్ళ డబ్బులు మిగిల్చావు. సింగర్స్ అవసరం లేకుండానే ఇంత బాగా పాడావు. నువ్వు పాటలు నేర్చుకుంటున్నావు, మరి చదువు? చదువు కూడా నేర్చుకుంటుంది. బా, సూపర్ అమ్మా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ యూ ఎక్సైటెడ్ టు మీట్ సూర్య గారు? ఎస్, ఐ టు. అదిగో, ఓ మై గాడ్, బాలవాక్కు బ్రహ్మవాక్కు అని ఊరికే అనలేదు. మనం అర్జెంటుగా పరిగెత్తాలి. పెట్టింది పేరు. చేసేటువంటి ప్రతి సినిమాకి 100% డెడికేషన్ తో చేసే ద వన్ సూర్య గారు.
లుక్తో అదరగొడుతున్నారే సూర్య గారు. ప్రయోగాత్మకమైనటువంటి చిత్రాలు చేయాలన్నా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్తో ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, ప్రేక్షకులకి ఎప్పుడు పెద్దపీట వేయాలన్నా సూర్య గారు ద వన్. విశ్వనాథన్ సన్స్ తో మన ముందుకు వస్తున్నటువంటి ఈ సందర్భంగా వారికి మన తెలుగు ప్రేక్షకులందరి తరపు నుంచి a very 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 hearty welcome. Shreyas Vansity proudly presents the pre-release event of Vishwanath and Sons, powered by KLM Fashion Mall. Keep loving more. Alage Shreyas Utsav and Shreyas Corporate Club, our associate sponsors are Priya Gold. Jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. Music is on Aditya Music, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Mari mana Surya garu, Mamita gari super duper hit combination ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంచలనం క్రియేట్ చేస్తుంది. కోయంబత్తూరులో జరిగినటువంటి ఈవెంట్ అండ్ ట్రివాండ్రంలో జరిగినటువంటి ఈవెంట్ హైలైట్స్ ఒకసారి చూడబోతున్నాము. లెట్స్ హావ్ ది హైలైట్స్ ఆఫ్ ది ఈవెంట్స్ ప్లీజ్. దట్ ఇస్ కోయంబత్తూర్ అండ్ అలాగే ట్రివాండ్రం. రెండు సూపర్ డూపర్ హిట్ ఫంక్షన్స్ తర్వాత మూడో బ్లాక్ బస్టర్ హిట్ ఫంక్షన్ కి ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మన ప్రొడ్యూసర్ వంశీ గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. వంశీ గారు ఆల్రెడీ ఒక హిట్ గ్లోలో ఉన్నారు. ఆయనకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇది పెద్ద హిట్ అవుతుందని సినిమా. మంచి ఫ్యామిలీ ఇమోషన్స్తో అలాగే లవ్తో మన ముందుకు వస్తున్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఈ ఈవెంట్ కోసం మనందరం ఇక్కడ ఎదురు చూసాము సూర్య గారు ఎప్పుడెప్పుడు వస్తారు అని. కానీ ఈ 6 అవర్స్లో ఈవెంట్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియా వారిని అభినందిస్తూ టీంని ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. సురేందర్ గారు, అజయ్ గారు, వినయ్ గారు, సాకేత్ గారు, శశి గారు, చందు గారు, అలాగే శ్రీధర్ గారు అండ్ రాకేష్ గారు, స్వామి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫ్రమ్ శ్రేయస్ మీడియా. 6 గంటల్లో ఒక ఈవెంట్ సెటప్ చేయడం అనేది చిన్న విషయం కాదు. దాన్ని ఇంత సమర్థవంతంగా చేసినటువంటి టీమ్ మెంబర్స్ ఇప్పుడు కూడా వాళ్ళు పనుల్లోనే ఉన్నారంట. ఉన్నారా? రండి 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 రండి, స్టేజ్ రండి. ఎప్పుడు బిహైండ్ ద స్టేజే ఉంటారు. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. గివ్ ఇట్ అప్ ఫర్ దీస్ యంగ్స్టర్స్, బాయ్స్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు టు ద ఫెంటాస్టిక్ శ్రేయస్ మీడియా టీమ్. కేవలం ఒక 6 అవర్స్. అదిగో సూర్య గారు మీకోసం ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నిజంగా మీకు శ్రీనివాస్ గారికి గ్రేట్ అమ్మా. కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్. ఇంత క్విక్గా దీన్ని ఇంత బాగా సెటప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆ లైటింగ్ ఎవరు చేస్తున్నారు నన్ను కొంచెం గ్లామరస్గా చూపించమని చెప్పండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ సినిమాలోని పాటలే కాదు, ఏ సినిమాలోని పాటలు రాసినా ఆయన అంతే అందంగా రాస్తారు. అందుకనే ఆ సాంగ్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మార్కెట్లో సేల్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఆయన బోలెడన్ని అవార్డులు రివార్డులను కూడా సొంతం చేసుకుంటారు. ఆ సరస్వతీదేవి కటాక్షం పొందిన సరస్వతీ పుత్రులు శ్రీ రామజోగయ్య శాస్త్రి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వెంకీ అట్లూరి గారితో ఆల్రెడీ మనకి లక్కీ భాస్కర్ సినిమాకి తొలి ప్రేమకు కూడా ట్రావెల్ చేశారు. అండ్ అలాగే సూర్య గారి వీరభద్రుడు సినిమాకి కూడా తెలుగులోని పాటల్ని రాసిన రామజోగయ్య శాస్త్రి గారికి స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎక్కువగా మాట్లాడడానికి ఏమి లేదు. బ్లాక్ బస్టర్ రిటర్న్ ఆల్ ఓవర్ అలాంటి ఒక హిట్ కళ మొదటి నుంచి కనిపిస్తూ వస్తున్నది. ఈ సినిమా టైటిల్ విన్నప్పటి నుంచి సూర్య గారు మంచి సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు. తెలుగులో ఆయనకు ఎప్పుడు ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలంటే జనం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనతో చాలా సినిమాల్లో పనిచేశాను. ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేయడం చాలా స్పెషల్. అందున జీవి ప్రకాష్ గారి సంగీత సారథ్యంలో నేను ఒక 3 పాటలు రాశాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఏమంటాం యూత్లో మంచిగా వైరల్ అయినటువంటి పట్టాంబూచి నేను బటర్ఫ్లై అనే పాట, తర్వాత రిలీజ్ అయిన వెడ్డింగ్ సాంగ్ ఒకటి రాశాను. ముఖ్యంగా నా మనసు దగ్గరైనటువంటి ఇంకో పాట ఉంది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అది ఒక చిన్న క్లాసికల్ టచ్తో ఉంటుంది. చాలా చాలా ఇష్టంగా ప్రేమించి ఒక 2-3 నెలల పాటు వెంకీ నేను మాట్లాడుకుంటూ ఇది కాదు అనుకుని రాసి చెరిపేసుకుంటూ నిజంగా చాలా ఇష్టపడి ప్రేమగా రాసుకునేటువంటి పాట. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎదురు చూస్తున్నాను. వెంకీ అట్లూరి గురించి చెప్పాలి అంటే తను చాలా రోజుల నుంచి పరిచయం. తన బిగినింగ్ నుంచి కూడా ఒక రైటర్గా
త్రివిక్రమ్ గారికి వీరాభిమాని, మంచి రైటర్. ముఖ్యంగా తన ఎంచుకున్న కథలు విలక్షణంగా ఉంటాయి, కొత్తదనంతో కూరుకుంటాయి, ఒక క్లాసిజం ఉంటుంది అతని ఒక ఏమంటాం అతని యొక్క టేస్ట్లోనే. ఆ టేస్ట్ ఈ సినిమాలో పరిపూర్ణంగా రిఫ్లెక్ట్ అయింది. అలాంటి ఒక మంచి టెక్నీషియన్కి సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి చిన్నబాబు గారు, నాగవంశీ గారు లాంటి ఒక వినోదం దొరికింది అంటే ముఖ్యంగా త్రివిక్రమ్ గారి ఆశీర్వాదం. అలాంటి ఒక వినోదం దొరికింది అంటే ఆకాశమే హద్దు. అలా ఈ సినిమాని తీర్చిదిద్దాడని భావిస్తాను. వెంకటేశ్వరు నాకు కథ బాగా తెలుసు, చాలా థ్రిల్ అయ్యాను. మంచి ఒక ఏమంటాం ఎవరు పట్టుకునేటువంటి ఒక పాయింట్, చాలా మంచి కథ. ముఖ్యంగా ఫ్యామిలీస్కి బాగా నచ్చేటువంటి సినిమా. ఉభయ రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రేపు 14వ తారీఖు రిలీజ్ అయ్యి ముఖ్యంగా అంతా మంచి 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 మా చిన్నబాబు గారికి, నాగవంశీ గారికి, సితారా సంస్థకి మంచి లాభాలు సంపాదించి పెట్టి, లాభాలతో పాటు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెడుతుందని ముఖ్యంగా నేను బలంగా భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ సార్, 6 గంటల్లో అయినా చాలా పెద్ద స్టేజ్ చేశారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామజోగి శాస్త్రి గారు. అండ్ ఇంకా మీ సాహిత్యం ద్వారా అద్భుతమైనటువంటి తెలుగు అందరూ నేర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ నేను 2 వ్యక్తులను పిలవబోతున్నాను స్టేజ్ మీదకి. ఒకళ్ళేమో వాళ్ళ ఆటలతో మాట్లాడతారు, ఇంకొకళ్ళేమో వాళ్ళ మాటలతో ఆటలాడుకుంటారు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే సోఫా మీద కూర్చొని ఇది మా గురించి అనుకుంటా అని అనుకుంటూ ఉన్నారు, ఇది వాళ్ళ గురించే. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద ఫ్యాంటాస్టిక్ కొరియోగ్రాఫర్ ఆఫ్ నేను బటర్ఫ్లై మన విజయ్ బిన్ని గారు. అండ్ అలాగే మాటలతో బోలెడంత జిమ్మిక్లు మ్యాజిక్లు చేయగలిగిన హైపరాది గారు. మన విజయ్ బిన్ని గారు మనకి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని కూడా డైరెక్ట్ చేశారు అండ్ త్వరలోనే డైరెక్షన్ చేయబోతూ ఉన్నారు. విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్. అండ్ ముందు మీకే ఇచ్చేస్తున్నాం మైకు. అండ్ ఈరోజు రాధిక గారు నేను బటర్ఫ్లై సాంగ్కి స్టెప్ వేయబోతున్నాము. అండ్ మమిత అఫ్కోర్స్ తను ఎలాగో వేస్తుంది, ఎందుకంటే తను కోయంబత్తూరులో చేసింది డాన్స్, ట్రివేండ్రంలో చేసింది, హైదరాబాద్లో చేయకుండా ఉంటుందా? ఖచ్చితంగా చేయిస్తామంట. సో ఇప్పుడు మీరు హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ మూవీలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేశాను, విచ్ ఇస్ నేను బటర్ఫ్లై అండ్ పటంపూచి అంటారు. సో నేను మీలాగే అక్కడ ఉండేవాడిని, అక్కడ ఉండి మనస్సు పూర్తిగా ఒకటి కోరుకున్నాను, ఒక్కసారి సూర్య సార్కి కొరియోగ్రఫీ చేయాలని. సో మనసుతో కోరుకుంటే ఏమైనా అవుతుంది. నేను ఎంత కోరుకున్నానో నాకన్నా ఎక్కువ మా చెల్లి, మా అక్క, మా వైఫ్, నాకు తెలిసిన లేడీ ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారు ఒక్కసారి విజయ్ సూర్య గారికి కొరియోగ్రాఫ్ చేయని. సో ఫైనల్లీ సూర్య సార్కి కొరియోగ్రాఫ్ చేసినందుకు ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సితారా వంశన్య. థ్యాంక్ యూ. ఇది నా 12th ఫిలిం ఈ బ్యానర్లో. సో ఇలాగ ఎన్నో కొనసాగాలి. అండ్ థ్యాంక్స్ టు వెంకీ గారు నాకు మాస్టర్లో సార్ మూవీలో మాస్టర్ సాంగ్ ఇచ్చారు, ఇందులో మళ్ళీ బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం చాలా యాడ్స్ చూస్తుంటాం, ఒక పెప్సీ యాడో, ఒక థమ్స్అప్ యాడో, ఏదన్నా యాడ్, దానికి మనకు ఒక ఫేస్ కావాలి, ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి మన ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడానికి. అలాగే కొరియోగ్రాఫర్స్ అందరికీ మమిత ఈజ్ బ్రాండ్ అంబాసిడర్. So thank you once again. Thanks to everyone. Special thanks to GV Garu for a wonderful music. And thank you so much. Thank you. Thank you so much, Master. And yes, Adi, అసలు ఇవాళ ఏది? అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ సినిమాలో నేను కూడా ఒక చిన్న భాగం అయినందుకు ముఖ్యంగా ఫస్ట్ నేను వెంకీ అట్లూరి అన్నకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి సీరియస్గా. ఎందుకంటే ఆయన ట్రావెలింగ్లో ఫస్ట్ సినిమా నుంచి నేను ఉన్నాను. వీటి గురించి మాట్లాడే ముందు నేను ఒక సినిమా గురించి మాట్లాడాలి. ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేకుండా రివ్యూవర్స్ అందరి చేత హ్యాట్స్ ఆఫ్ అనిపించుకొని, ఆడియన్స్ అందరి చేత క్లాప్స్ కొట్టించుకొని, ప్రొడ్యూసర్ల చేత షబాష్ అనిపించుకొని, నెట్ఫ్లిక్స్ అనే ఒక పెద్ద ఓటీటీ సంస్థలో అంటే కొన్ని నెలల పాటు ట్రెండింగ్లో ఉంది, తర్వాత నేషనల్ అవార్డే వచ్చి ఇంట్లో ఉంది. ఆ సినిమా పేరు లక్కీ భాస్కర్. అది తీసిన డైరెక్టర్ మన వెంకీ అట్లూరి గారు. మామూలు విషయం కాదు. అప్పట్లో మాయాబజార్ అని, శంకరాభరణం అని, రుద్రవేణ్ అని ఇలాంటి క్లాసిక్స్ గురించి మనందరం మాట్లాడుకుంటాం. ఈ జనరేషన్కి లక్కీ భాస్కర్ కూడా ఒక క్లాసిక్ మూవీ అనమాట. అలాంటి మూవీ తీసిన వెంకటేశ్వరనికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకు మా గురువు గారి డైలాగ్ ఒకటి బాగా గుర్తొస్తుంది. త్రివిక్రమ్ గారి డైలాగ్ ఒకటి, అరవింద సమేతలో,
ప్రతి 30 సంవత్సరాలకి బ్రతుకు తాలూకు ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండింగ్ అంటారు, అలాగే వ్యాపారస్తులు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, నార్మల్ జనాలు జనరేషన్ అంటారు. ప్రతి జనరేషన్లో ఒక గొప్ప థాట్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళని టార్చ్ బేరర్ అంటారు. ఈ జనరేషన్లో వెంకీ అట్లూరి అన్న కూడా నిజంగా టార్చ్ బేరర్ లాంటి వాళ్ళు. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప థాట్స్, అంటే చదువు చెప్పిన గురువును గౌరవించుకోవాలి, అలాగే ఎంత బాగా చదివితే అంత రెస్పెక్ట్ మనకు వస్తుందనే ఒక గొప్ప థాట్ని ఈ జనరేషన్కి సార్ సినిమా ద్వారా ముందుకు తీసుకెళ్ళాడు. అలాగే వేగంగా ఎక్కువ వేగంతో నడిపే బండి అయినా, వేగంగా వచ్చే రూపాయి అయినా ఏదో ఒక రోజు మనల్ని కింద పడేస్తుంది అని అత్యాశకు పోకుండా ఉన్న దాంట్లోనే ఎంత సంతోషంగా ఉండొచ్చు అనే గొప్ప కాన్సెప్ట్ని, ఆ థాట్ని మళ్ళీ లక్కీ భాస్కర్ సినిమా ద్వారా ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు ఈ విశ్వనాథ్ అండ్ సన్స్లో సూర్య గారితో అంటే ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్, అంటే మార్నింగ్ షో ఫ్యాన్స్ షోకి కూడా ఫ్యామిలీతో సహా వెళ్ళొచ్చు అనే ఒక మంచి సినిమా ఈ థాట్తో ఈసారి ముందుకు రాబోతున్నాడు. అలాంటి వెంకీ అన్నకి అంటే అప్పట్లో మనకి సినిమా పోస్టర్ల మీద హీరో గన్ను పట్టుకుంటేనో, కత్తి పట్టుకుంటేనో, గొడ్డలు పట్టుకుంటేనో రికార్డులు కొల్లగొట్టిన పోస్టర్లు మనం చాలా చూసుంటాం. కానీ హీరో సింపుల్గా ఇన్సర్ట్ చేసుకొని జేబులో పెన్ను పెట్టుకున్న రికార్డులు తిరగరాయొచ్చు అని, అలాగే హీరో షేర్ మార్కెట్ గురించి చెప్పినా 100 కోట్లు షేర్ కొట్టొచ్చని, ఈరోజు హీరో ఒక చేతిలో పిల్లాన్ని పట్టుకొని ఆడించినా కూడా రికార్డులతో ఆడుకోవచ్చని చెప్పిన డైరెక్టర్ మన వెంకీ అట్లూరి అన్న. సితారా ఎంటర్టైన్మెంట్స్లో లక్కీ భాస్కర్ సినిమాకి ముందు, లక్కీ భాస్కర్ సినిమాకి తర్వాత అనేలాగా ఆ ప్రొడక్షన్ హౌస్ ఈరోజు ఉంది అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్. అలాగే తొలి ప్రేమ సినిమా హిట్ అయినప్పుడు దాని తర్వాత మిస్టర్ మజ్ను కానీ, లేకపోతే రంగ్ దే కానీ ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు వెంకీ అట్లూరి అనే డైరెక్టర్కి ప్రేమ పెళ్లి సబ్జెక్టులు తప్ప ఏమీ తెలియదు అని అన్న వాళ్ళకి అప్పుడు తీసాడు అసలైన ఆయుధాలు బయటికి. ఇక అప్పటి నుంచి అంటే ఒక స్థాయిలో ఆయన కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉన్నప్పుడు మన నాగవంశీ అన్న ఆయనతో నిలబడ్డాడు. ఈరోజు ప్రతి సినిమా విషయంలో నాగవంశీ అన్నని ఇంకో స్థాయిలో నిలబెడుతున్నాడు, అలాంటి సినిమాలు తీస్తున్నాడు. నాకు ఇంటి దగ్గర 2 అన్నయ్యలు ఉన్నారు, కానీ టీవీ పరంగా అభి అనే ఒక అన్నని, సినిమా పరంగా వెంకీ అట్లూరి అని అన్నని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామంది చేశారు. లెజెండరీ యాక్ట్రెస్ రాధికా గారు ఉన్నారు ఈ సినిమాలో. నాకు ఇప్పటికీ నవ్వింది మల్లె చెండు సాంగ్లో ఆవిడ స్మైల్ కానీ, ఆ డ్యాన్స్ కానీ ఎప్పటికీ మర్చిపోలేని, ఇప్పటికీ అదే హైపర్ యాక్టివ్తో ఉంటారు ఆవిడ. కాబట్టి ఆవిడకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఒకప్పుడు 2 వ్యక్తులు ఇళ్ళ దగ్గర కార్లు అదే పనిగా ఆగుండేవి. అది ఒకటి రామారావు గారి ఇంటి దగ్గర, అలాగే ఒక జనరేషన్లో కోదండరామిరెడ్డి గారి ఇంటి దగ్గర కార్లు అలాగే ఆగేవి. ఎందుకంటే ఆయనేమో చూడడం కోసం, ఈయన డేట్ల కోసం. అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారి పెద్ద అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నారు, సునీల్ గారు. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద రోల్ చేశారు. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాలో. ఆయనతో పాటు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక మమితా బిజ్జు గారి గురించి చెప్పక్కర్లేదు, తమిళనాడు సీఎం గారితో యాక్ట్ చేశారు, ఆవిడతో కలిసి నేను యాక్ట్ చేశాను. ఇంకా అంతకుమించి ఇంకా మనందరం ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే దానికి మెయిన్ రీజన్ సూర్య గారు. సార్ గజనీ సినిమాలో మీరు మర్చిపోతారు, కానీ ఆ సినిమా చూసినప్పటి నుంచి మిమ్మల్ని మేము మర్చిపోలేదు సార్. అంటే తెలుగు సినిమా అభిమానులు తనకిష్టమైన ఒక తెలుగు హీరోని చూసినప్పుడు ఒక చిన్న ఎమోషన్కి గురవ్వటం అది కామన్. కానీ చాలామంది తెలుగు సినిమా అభిమానులు సూర్య గారిని చూసినప్పుడు కూడా అంతే ఎమోషన్కి గురవుతారు. ఎందుకంటే తెలుగు సినిమా మీద ఆయన వేసిన ఇంపాక్ట్ అలాంటిదన్నమాట. సార్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ మీది జై భీమ్ సార్. జై భీమ్ సినిమాలో పేపర్ చదువుతూ కాలు మీద కాలేసుకొని కూర్చొని పేపర్ చదువుతుంటే పక్కన ఒక చిన్న పాప కూడా ఆ పేపర్ తీసుకుంటే మీరు జస్ట్ అలా హెడ్ నాడ్ చేసి ఆ పాపను కూడా కాలు మీద కాలేసుకొని కూర్చోమంటారు. అది ఒక డైరెక్టర్ సీన్ రాసినట్టు ఉండదు సార్, మీ వ్యక్తిత్వమే స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఉంటుంది. అది ఆ విషయంలో అందుకే అలాంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దారు మన సూర్య గారు. ప్రపంచానికి వెలుగునిచ్చేది ఆ సూర్య భగవానుడైతే ఎంతోమంది పేదవాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చింది ఈ సూర్య భగవానుడు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఆ విషయంలో క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే తమిళనాడులో మన సూర్య గారు ఒక ట్రస్ట్ పెట్టారు, దానికి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్ అని ఆయన చెప్పారు. కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో
చిరంజీవి గారికి కూడా సూర్య గారే ఇన్స్పిరేషన్ అని స్వయంగా ఆయనే చెప్పారు. కాబట్టి అది నిజంగా చాలా 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 గొప్ప విషయం. ఒక కుటుంబాన్ని బాగా చూసుకోవడంలో కానీ, భార్యని ప్రేమించడంలో కానీ, వ్యక్తిత్వంలో కానీ, టాలెంట్ ఉండి చదువుకోవడానికి శక్తి లేని వాళ్ళకి సహాయం చేయడంలో కానీ, బాడీని సరిగ్గా మెయింటైన్ చేయడంలో కానీ, బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన లెక్కలు సరిచేయడంలో కానీ ఆయన్ని బీట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సూపర్ సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వెంకీ అట్లూరి అన్నకి ఈ సక్సెస్లు ఇలాగే వస్తూ ఉండాలని, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్లో నేను కూడా ఎక్కువ సినిమాలు చేశాను. అది నాకు కూడా ఒక హోమ్ ప్రొడక్షన్ లాగా. ఆ ప్రొడక్షన్లో కూడా సక్సెస్లు ఇలాగే మొన్న లెనిన్తో ఎలాగైతే సక్సెస్ వచ్చిందో ఈ సినిమా కూడా అంతే బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6 గంటలు స్టే చేయటం ఎంత కష్టమో ఆ స్టేజ్ మీద 3 గంటలు ఎంటర్టైన్ చేయడం కూడా చాలా కష్టం. సుమగారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇక్కడ అక్కడ లేవు వేయలేదు. 6 గంటలు కాబట్టి ఒకవైపే ఉన్నాయి మెట్లు, ఇంకో 6 గంటలు ఇచ్చుంటే 2 వైపులు మెట్లు వేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు యాంకరింగ్ రంగంలోకి రానందుకు. ఓకే, సో ఈరోజు జనరలీ ఏంటంటే మేము వచ్చినటువంటి స్టార్స్ మీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము, కానీ ఈరోజు ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటూ ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ మనము ఎవరిని అడిగితే బాగుంటుంది? అమ్మా ఓకే, ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారా? ఓకే, డన్. ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? నేను వస్తున్నాను, ఒక్క నిమిషం. రాధిక గారిని ఎవరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు? మైక్ ఉందా అక్కడ? మైక్ అక్కడ మైక్ ఇవ్వు, అడగమ్మా. రాధిక గారు, నిర్మలాదేవి గారు నమస్కారం, బాగున్నారా? అంటే ఈ సినిమాలో నిర్మలాదేవి అంటే ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇందులో నిర్మలాదేవి గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. మైక్ దగ్గర పెట్టుకొని చెప్పమ్మా, ఐస్ క్రీమ్ కోన్ లాగా. ఓకే మ్యామ్. ఒక స్టూడెంట్ని తన డ్రీమ్ రీచ్ కావాలి అంటే మొదటిగా స్టాప్ చేయాల్సిన థింగ్స్ ఏంటి? ఒక స్టూడెంట్ తన డ్రీమ్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? సోషల్ మీడియా ఎక్కువగా చూడకండి. జస్ట్ ఇప్పుడు ఈ రీల్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఈ రీల్ తర్వాత ఆపేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మనం వెంకీ అట్లూరి గారిని అడుగుదాం. ఆయన అన్నీ చేసి ఒక మూల అక్కడ నించొని ఉన్నారు. సార్ ఒకసారి ఇక్కడ కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. అప్పుడు క్లోజప్ కరెక్ట్గా, లైటింగ్ మనకు కరెక్ట్గా వస్తుంది. వాళ్ళు అడిగే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరు హీరోగా చేయాలనుకోవట్లేదా? నాకు యాక్టింగ్ రాదు. ఓకే, మా నాన్నగారు అక్కడ ఉన్నారు. వంశీ గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు దీని మీద. వంశీ గారు, మీకు తెలీదా? మీరు మర్చిపోయారా? మీరు ఆ ఆడియో రిలీజ్ చేయలేదనుకుంటా. అది హీరోగా ఫెయిల్ అయ్యి డైరెక్టర్గా పాస్ అయ్యాడు. కాదు ఏమండి, మా నాన్నగారు అక్కడే ఉన్నారు. సినిమా చూసి నీ మొహం కోసేసినా నీకు ఎక్స్ప్రెషన్ రావట్లేదురా అన్నారు. అది మీకు చెప్పలేదా? ఇప్పుడు చూసారా మీరు ఆ సినిమా? మరి అదే మీరు మర్చిపోయారేమో, అదే మీకు గుర్చేద్దామని. మీరు మర్చిపోరుక ఏదైనా. ఓకే, వెంకీ గారిని ఏమడగాలనుకుంటున్నారు ఆడియన్స్? ఎస్, ఏంటమ్మా అది? అడుగు. Hi Venki sir, this Hi. is Uday. Yeah, hi Uday. I'm great fan of your work, Lucky Bhaskar. థ్యాంక్ యూ. Looking forward for Vishwanath and Sons. క్వశ్చన్ నా నేను క్వశ్చన్ కూడా- వచ్చి రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఆ. ఎలాంటి సందర్భాల్లో ఎన్నిసార్లు అనుకుంటారు? వాట్? రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఆహా. తర్వాత చేద్దామని ఎలాంటి సందర్భంలో అంటే ఆయన ఎన్నిసార్లు ఉద్దేశం- అనుకుంటారు? అంటే మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తానులే అని అనుకుంటారంట. అది ఈరోజు 8 గంటలు పడుకుందాం. ఓ, మీరు లాస్ట్ ఫ్యూ డేస్లో ఎన్ని గంటలు పడుకున్నారండి? 4 రోజుల్లో 8 గంటలు. వావ్, ఓ మై గాడ్, ఇది మొత్తం క్యూములేటివ్ సబ్జెక్ట్స్ అన్ని కలిపి 100 మార్కులు వచ్చేటట్టుగా ఉంది. అంటే ఒక నేషనల్ అవార్డు రావాలి అంటే మనం చాలా కఠోరమైనటువంటి దీక్ష చేసి 2 గంటలు 3 గంటలు పడుకోవాలి. నేషనల్ అవార్డు కాదండి, టైంకి సినిమా రిలీజ్ చేయాలంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మమిత గారు. Hi, హౌ ఆర్ యూ? I'm good. How are you? యాజ్ యూజువల్ క్యూట్.
ఓకే యా కూచిపూడి భరతనాట్యం ఎస్ క్వశ్చన్ టు మమిత అమ్మ. హాయ్ మమత గారు, ప్రేమలో పడితే ఫస్ట్ చేంజ్ అవ్వాల్సింది హెయిర్ స్టైలా లేక ఫోన్ పాస్వర్డా? వాట్ చేంజెస్ వెన్ యూ ఫాల్ ఇన్ లవ్? హెయిర్ స్టైల్ చేంజెస్ ఆర్ ఫోన్ పాస్వర్డ్ చేంజెస్? మీకు తెలియదు, మీకు ఎక్స్పీరియన్స్ లేదు. One second. Yeah. Nothing will change. Nothing will change. No. How do you know? ఈ సీతారా వంశీ గారు లాంటి వాళ్ళు, సుమ గారు లాంటి వాళ్ళు ఇంకెక్కడో ఉండరు, ఇక్కడే తిరుగుతూ ఉంటారు. I didn't understand the question first of all. So what, like my hairstyle or the phone password? Why would I change something? Yeah, exactly. We Yeah. don't need to change anything. Yeah. And nobody should change anything. Yeah. Everybody should have the freedom to do anything. Exactly. Yes. Yes. Thank you, Yes. Sumagaru, for speaking up for me. Yes. Only we should have the adhikaram to change our husband. That's all. Vere em change avakuddu. Not my husband. Okay. Next question. Vamsi gariki question ఏమైనా ఉందా? వంశీ గారికి ఓకే. వంశీ గారు మీకు ఒక క్వశ్చన్ ఉందంట. అడగండి అమ్మా. మెల్లిగా తీసాడు ఏదో బయటికి. ఓకే. హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ రిలేటెడ్ సబ్జెక్ట్ కదా మనది. ఒక హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా? ఓ వంశీ గారు అక్కడ స్నిగ్ధ గారు చూస్తూ ఉంటారు, వాళ్ళ ఆవిడ. సినిమా ఇండస్ట్రీలో ఉంటే మాత్రం టైం ఇవ్వలేమండి. డబ్బులు ఇవ్వడానికి ట్రై చేయడానికి వెంకీ అట్లూరి లాంటి వాళ్ళు ఏమైనా మంచి సినిమా తీసిస్తే డబ్బులు ఇవ్వగలుగుతాం. సినిమా ఇండస్ట్రీలో టైం అయితే ఇవ్వలేము అసలు. అవునా? మీరు టైం ఇస్తున్నారా? రోషన్ ఎలా పెరిగాడో తెలుసా మీకు అసలు? కనీసం పోనీ బానే పెరిగాడుగా. అదే ఎలా పెరిగాడు అని, రైట్ ఎంత పెరిగాడని అడగలేదు. ఏమంటే మీరు టైం గురించి మాట్లాడుతున్నారు, ఆ పక్కన చూడండి ఆయన ఎంత టైం ఇస్తారో వాళ్ళ ఆవిడికి. సూర్య గారి లాగా హస్బెండ్ ఉండాలని ఇండియాలో ఉన్న లేడీస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అది ఒక జ్యోతి గారికే కుదిరింది, మిగతా ఎవరికి కుదరలేదు అది అలా. ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్ టు సూర్య గారు. ఏంటమ్మా క్వశ్చన్? సూర్య సార్ ఐ లవ్ యూ. సూర్య గారు టు లవ్స్ యూ. ఓకే చెప్పేసా. నెక్స్ట్. ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి అంటే హస్బెండ్ ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ రూల్ ఏంటి? ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి అంటే హస్బెండ్ ఏం రూల్ ఫాలో అవ్వాలి? ఓన్లీ లిసన్, డోంట్ టాక్. సూపర్. మనం ఇప్పటి వరకు లైబ్రరీలోనే అనుకున్నాము, కానీ ఇంట్లో కూడా అది చాలా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అమ్మా, చెప్పండి, అడగండి. లవ్ లైఫ్ లో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ జనరేషన్ కి ఒక గోల్డెన్ రూల్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మీరే ఒక గోల్డెన్ రూల్ ఫర్ లవ్. అంటే లవ్ కెన్ బి ఎనీథింగ్. I've told this before. Equal to love, you have to give respect, mutual respect to each other. I think that's really important, and it should be everlasting. Just not once, but it should be a lifelong relationship with mutual respect. Yes, thank you so much, Surya Garu. And that's not only between husband and wife, but human being to human being. అదే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మన సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారు గురించి అలాగే ప్రొడక్షన్ హౌస్ గురించి ఒక ఏవి చూద్దామని చెప్తున్నాను అంతే. లెట్స్ హావ్ ఎ ఏవి ప్లీజ్. సో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా తరపు నుంచి ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి అని ఆగస్ట్ 14వ తారీఖున ఒక పెద్ద పండగలాగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌస్. అండ్ ఇప్పుడు సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ని మన ముందు పర్ఫామ్ చేయడానికి సాయి మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరు కూడా అక్కడక్కడే ఉండి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యు ఆల్ రెడీ? So Shreyas One City proudly presents the pre-release event of Vishwanath and Sons powered by KLM Fashion Mall. Keep loving more. Shreyas Utsav, Shreyas Corporate Club. Our associate sponsors are Priya Gold. Jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. Music is on Aditya Music and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Thank you so much, Sai Master and team. What a fantastic performance. What expressions, what grace. బాబా మామూలుగా ఎరగదీయలేదు అసలు డాన్స్ పర్ఫార్మెన్స్.
సింప్లీ సూపర్బ్. అలాగే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి మా ప్రత్యేక అతిథిగా ఇక్కడికి విచ్చేసినందుకు వారికి సాదర స్వాగతం. అలాగే మనందరికీ గర్వకారణమైనటువంటి సినిమా వారణాసిని మనకు అందిస్తున్న కేఎల్ నారాయణ గారు కూడా ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇవాళ ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషం. వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఎస్, ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్తో మనందరినీ కూడా కలవబోతున్నటువంటి మా సునీల్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మనం రీసెంట్గా కపుల్ ఫ్రెండ్లీ మూవీలో కిష్కిందపురిలో చూసాము. వాట్ అ న్యాచురల్ పర్ఫార్మెన్స్. అసలు ఏ పర్ఫార్మెన్స్ చేస్తే ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసేస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఇందాకే మనకి చెప్పారు, ద గ్రేట్ డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు. మీకు స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సుమా గారు, మీరు సూపర్ అండి. అందరికీ నమస్కారం. స్పెషల్గా సూర్య గారి ఫ్యాన్స్. రీసెంట్గా నేను, సూర్య గారు, మమిత గారు అందరూ వచ్చి కోయంబత్తూర్, కేరళ ఒక ట్రిప్ వేసాం దీనికి ప్రీ రిలీజ్కి. అసలు ఏం ఫ్యాన్స్ అండి సూర్య గారికి. అసలు ఎనర్జీ, ఆ ఫ్యాన్స్ అసలు వేరే లెవెల్ అండి. సూర్య గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. కేరళలో లేడీస్ వర్షం పడుతున్నా కూడా గొడుగులు పట్టుకొని ఆయనతో ఫోటో తీసుకోవాలని చెప్పి అంత నిలబడి ఉన్నారు వాళ్ళందరూ. సో మీ లెవెల్ నిజంగా గ్రేట్. సెకండ్, మా డైరెక్టర్ వెంకీ గారు. ఆయన లాస్ట్ సినిమా వచ్చి లక్కీ భాస్కర్, నేషనల్ అవార్డు విన్నర్. ఆ సినిమాకి ఎంత బాగా రైటింగ్ చేశారో, డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ, అసలు అందరికి తెలిసిందే ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అని. అలానే విశ్వనాథన్ అండ్ సన్స్లో కూడా చాలా బాగా రాశారు. ప్రతి ఒక్క క్యారెక్టరు అంత నీట్గా, డైలాగ్స్ చాలా బాగా దాన్ని వచ్చి మీ ముందరికి ప్రజెంట్ చేస్తారు. ఈ ఆగస్ట్ 14th మీరందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాల్సిన సినిమా అది. అండ్ సూర్య గారు, సూర్య గారు న్యాచురల్గానే చాలా అందంగా ఉంటారు. సినిమాలో ఇంకా అందంగా ఉన్నారు. అసలు ఆయన కాస్ట్యూమ్స్ కానీ, ఆయన స్టైల్ కానీ వాళ్ళు చెప్పాల్సిన పనే లేదు. సో సూర్య గారిని అందరినీ డెఫినెట్గా చాలా లైక్ చేస్తారు, అంత అందంగా ఉన్నారు ఆయన. అండ్ మమిత, సూర్య గారు చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు, మేము ఫస్ట్ కథ రాసుకునేటప్పుడు ఈ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే మమిత తప్ప ఇంకెవరికి మైండ్లో రాలేదని. సో అట్లా ఈ క్యారెక్టర్ అంత బాగా చేశారు ఆమె ఎంత అసలు అంత జాలీగా, బబ్లీగా చాలా బాగా చేస్తుంటారు. ఎమోషన్ సీన్స్ అయితే బ్రహ్మాండం, అంత సూపర్గా చేశారు. అండ్ రాధికాక, ఒక స్పెషల్ బాండింగ్ ఉంది నాకు రాధికాకతో. ఆమె అంటే నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేను, అంత ఇష్టం ఆమెతో. ఆమె సెట్లో ఉన్నారంటేనే ముందర రోజే ఏవో డైలాగులు ఉంటే కొంచెం ముందరే ఇచ్చేయండి, రాధికాక గారు ఉన్నారు, బాగా చదువుకొని రావాలి నేనని. సో ఒక భయం ఉంది ఆమె మీద, అంత ఇది ప్రేమ ఉంది. సో రాధిక గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇది అంటే ఇప్పుడు కాదండి, నేను మా ఫాదర్ డైరెక్టర్గా ఉండేటప్పటి నుంచి రాధికాకని చూస్తున్నాను. సో అంత బాండింగ్ మాకు. అండ్ ప్రొడ్యూసర్ వంశీ గారు, ఇవాళ సూర్య గారు అన్నా కూడా కొంచెమే వచ్చినాయి క్లాప్స్, వంశీ గారికి ఇన్ని క్లాప్స్ వస్తున్నాయి. సూర్య ఎక్కడ ఆయన కనిపించట్లేదే. సో డెఫినెట్గా ఈ ఛాన్స్ మాకు ఇచ్చిన ఆయన బ్యానర్లో ఫస్ట్ టైము నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఆయనకిను, మన డైరెక్టర్ వెంకీ గారికి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చిన దానికి. డెఫినెట్గా మీరు అందరు లైక్ చేస్తారనుకుంటున్నాను. ఆగస్ట్ 14th ఫ్యామిలీస్తో వచ్చి ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు.
ఇంకా మిమ్మల్ని చాలా సినిమాల్లో తెలుగులో చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, అండ్ అలాగే ఈరోజు మన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇక్కడికి వచ్చేసినటువంటి నిర్మాత శ్రీ కేఎల్ నారాయణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మనకి క్షణక్షణం, హలో బ్రదర్ అండ్ ఎన్నో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని అందించారు. త్వరలోనే మనందరం అప్డేట్ ఆఫ్ మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారి వారణాసి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మరి కేఎల్ నారాయణ గారికి శుభాకాంక్షలు చెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఉమా అన్నట్టు వారణాసి గురించి చాలా చెప్పాలని కానీ ఇంకా చాలా టైం ఉంది. సో తప్పకుండా మీ అందరికీ దాని గురించి చెప్పే టైం ఉంది, చెప్తాం. ఫస్ట్ లెట్ మీ టెల్ అబౌట్ దిస్ ఫిలిం. ఈ సినిమా టీజర్ చూశానండి, తర్వాత ట్రైలర్స్ చూశాను. చాలా పాజిటివ్ వైబ్, ఫ్యామిలీ డ్రామా ఉంది. ఈ సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఆడుతుంది అని నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా ఆడుతుంది. సూర్య గారు కానీ బైజు కానీ అందరూ చాలా బాగా చేశారు. అండ్ వెంకీ గురించి చెప్పాలంటే, వెంకీ నాకు మా సన్ లాంటాడు. సో ఫస్ట్ నుంచి సినిమాల మీద ఆసక్తితోటి వచ్చి ఒక కమిట్మెంట్ తోటి చాలా ఇదిగా చేసుకుంటూ వచ్చి తను ఇందాక వంశీ గారు అన్నట్టు హీరోగా చేద్దామని అనుకుని తర్వాత డైరెక్షన్లోకి మారి ద కమిట్మెంట్ హీ షోడ్, డెడికేషన్, దాంతో మంచి సినిమాలు తీశాడు. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అవుతుంది. సో డెఫినెట్గా ఇది చాలా పెద్ద, నాగవంశీ గారు తీసిన సినిమాల గురించి అని చెప్పారు. ఇంక నేను దాని గురించి వేరే మాట్లాడక్కర్లేదు. ఇది సితారా బ్యానర్లో మళ్ళా చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. And yes, all the super success to Varanasi too. And అలాగే ఆవిడ ఎలాంటి పాత్ర చేసినా సరే మనం కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాం. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అలాంటిది కాబట్టి. స్వాతి ముత్యమైన, స్వాతి కిరణమైన, రీసెంట్గా వచ్చినటువంటి తాయి కిలవి అయినా, ఎలాంటి పాత్ర అయినా అలా ఓకగా చేయగలిగినటువంటి ది ఓన్లీ వన్ రాధికా శరత్ కుమార్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇందులో నిర్మలా దేవిగా మనకి కనిపించబోతున్నటువంటి మా రాధిక గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం. చాలా చాలా సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి ఇలాంటి ఒక ఈవెంట్కి వచ్చి అయింది. నేను ఎప్పుడు రాను, బట్ ఈ పిక్చర్ నాకు చాలా స్పెషల్. దట్స్ వై ఐఎమ్ హియర్ ఫర్ వెంకీ, ఫర్ వంశీ గారు, ఫర్ the one Surya and Mamita Baiju. నేను చాలా ప్రేమగా మమ్మీ అంటాను. అండ్ ఈ టీం అందరి కోసం నేను వచ్చాను. ముందు ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే, అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్, అది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అలా అన్నారు. నా తరపులో నేను చెప్పాల్సింది, ప్లీజ్ మీ గర్ల్ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళండి. గర్ల్ ఫ్రెండ్స్ అన్నాను, ఫ్రెండ్స్ అంటే ప్లూరల్, ఒక్క గర్ల్ ఫ్రెండ్ కాదు, ఆల్ ఫ్రెండ్స్తో. ఓకే, నేను మంచి అడ్వైసే ఇస్తాను. ఓకే, సో ఈ పిక్చర్లో అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్గా ఉండొచ్చు. నో, ఐ థింక్ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఇట్స్ అ లవ్. ఇవాళ జనరేషన్కి ఉన్న ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. బికాజ్ మేము అందరూ మీ అబ్బాయిలు మీ అందరితో చెప్తున్నాను, మీ అందరికీ ఒక విజన్ ఉంటుంది.
నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే ఇలా ఉండాలి, అలా ఉండాలి, మదర్ లాగా ప్రవహించాలి, చాలా హ్యాపీగా ఉండాలి, బాగా ఏదో ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే అమ్మాయిలకి కూడా ఒక ఇంప్రెషన్ ఉంటుంది. హస్బెండ్ అయితే ఇలా ఉండాలి, సూర్యలాగా ఉండాలి, సూర్య వైఫ్ని ఎలా బాగా చూసుకుంటున్నారో అలా ఉండాలి. బట్ ఇప్పుడు అలాంటి అమ్మాయిలు లేదు, అలాంటి అబ్బాయిలు లేదు, మారిపోయింది. బికాస్ ఒక జనరేషన్ క్రాస్ అయిన తర్వాత వాళ్ళకి ఇంపార్టెన్స్, ప్రయారిటీ అంతా మారిపోతుంది. వర్క్ ఉంటుంది, మంచి లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వీ షుడ్ బి వెరీ హ్యాపీ అని అనుకునే ఒక జనరేషన్లో ఇలాంటి పిక్చర్స్ వచ్చేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక బంధం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ప్రేమ వీ హ్యావ్ టు గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. ఇదంతా ముఖ్యమని నా తరపులో నేను ఆలోచించిన స్టోరీ ఇది. కరెక్టా వెంకీ? సూపర్. ఇందులో నేను మైత్రి మూవీ మేకర్స్ రవి గారు వచ్చారని. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి గారు వచ్చారు. ఎస్ ప్లీజ్ మ్యామ్. ఈ పిక్చర్ చూస్తే అందరికీ ఒక ఫ్యామిలీ, ఒక గుర్తు, ప్రతి ఫ్యామిలీ గుర్తు చేసుకునే ఒక కథ అవుతుంది. సో యు ఆల్ ఫ్యామిలీస్ విల్ అండర్స్టాండ్, ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ ద ఎమోషన్. దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ దిస్ ఫిల్మ్. అందరు చెప్పారు ట్రైలర్ చూడగానే డెఫినెట్లీ దిస్ విల్ బీ ఎ హిట్ ఫిల్మ్ అలా అంటూ. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద టీమ్, for everybody who participated in this film. Because sometimes సినిమాలో అప్పుడప్పుడు ఒక సినిమా వెనక ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం వచ్చి చాలా ప్రేమగా, యునో you'll be only in some films you get that vibe, you'll get that atmosphere, and we had it in this film. I want to thank each and everybody who participated in this film for this wonderful moment. The next I have to thank mainly is Mr. Nagavamsi garu, producer garu. What a wonderful producer. నేను ఆయన యూనిట్లో ఒక 2 సినిమాలు 3 సినిమాలు చేశాను. He knows what is it to make a film happen. So he is a leader of the film. So అంతా ఆయనే చేయాలి. Then after that comes the cameraman. After that comes everything. వెంకీ అట్లూరి బాబు, నాకు చెప్పలేదు నువ్వు హీరోగా యాక్ట్ చేసావని. నేను ఆ పిక్చర్ చూడాలి. వద్దా? అంత బాగుందా? సో నేను ఓకే, తప్పకుండా చూస్తాను. యునో ఈ చిన్న కొరడ్లాగా ఒక బ్లూ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకొని, ఈజ్ అ వెరీ డిసీవింగ్ పర్సన్, బట్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ థింకర్. ఓకే, ఈజ్ అ వెరీ గుడ్ థింకర్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ నేషనల్ అవార్డ్. అండ్ ఆయన వచ్చి ఈ వయసులో ఇంత సిన్సియర్గా ప్రేమ గురించి, ఎంపతి గురించి, అండర్స్టాండింగ్ గురించి ఇంత రాయడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బికాస్ ఐ హావ్ టు థింక్, హౌ డస్ హీ డూ ఆల్ దిస్? అండ్ ఐ థింక్ యూ షుడ్ కీప్ ఆన్ డూయింగ్ దిస్ అండ్ కీప్ గివింగ్ సచ్ వండర్ఫుల్ మూవీస్ టు తెలుగు ఆడియన్స్. బికాస్ తెలుగు సినిమాలో మాత్రమే మంచి ఫిల్మ్స్ వచ్చి ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు. మంచి ఫిల్మ్స్ అది ఇంకొక లాంగ్వేజ్లో వస్తే ఇది ఎలా అవుతుంది అని మాకు అనిపిస్తుంది. బట్ ఇన్ తెలుగు ఇట్ గోస్ టు అనదర్ లెవెల్. సో ద తెలుగు ఆడియన్స్ ఇస్ ఆల్వేస్ బ్రిలియంట్. నన్ను కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని ఫిల్మ్స్, మంచి క్యారెక్టర్స్, మంచి హీరోస్, మంచి డైరెక్టర్స్, ఎవ్రీథింగ్, ఆ ప్రేమ, ఆ రెస్పెక్ట్ అంతా ఇచ్చింది తెలుగు సినిమా నాకు. సో ఐఎమ్ ఆల్వేస్ ఇటర్నలీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. జీవి అ జీనియస్ మీన్స్ ఆయన ప్యాషన్ వచ్చి ఆయన ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ సునీల్
బాబు గోదన్ రామ్ రెడ్డి గారు కొడుకు సునీల్. ఏంటి అంత చాలా మంచి అబ్బాయిలాగా కూర్చున్నావు. నేను తర్వాత నీ గురించి మాట్లాడతాను. అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ద మోస్ట్ టెర్రబుల్ మిస్బిహేవ్ చిల్డ్రన్ దేవర్. సో ఇప్పుడు వచ్చి చాలా మంచి వాళ్ళలాగా కూర్చున్నారు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ సునీల్ and everybody else who acted in the film. And of course I have to talk about the Mamita Baiju. నేను తనని చాలా ప్రేమగా మమ్మీ అంటాను. నాకు ఫస్ట్ తనని చూసేటప్పుడు వెరీ చాలా సాఫ్ట్గా మా ఆయనతో యాక్ట్ చేసింది ఒక పిక్చర్ డూడ్ అని. అప్పుడు ఓకే, సో అప్పుడు ఆ సెట్లో చూశాను, చాలా సాఫ్ట్గా ఉండింది. దాని తర్వాత వెంకీ గారు వచ్చి తను యాక్ట్ చేస్తుంది అనగానే ఒక సీన్ నేను చదివాను తనతో. వాట్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. యు ఆర్ అ బ్రిలియంట్ యాక్టర్. యు ఆర్ సో స్పాంటేనియస్, యు ఆర్ సో న్యాచురల్ అండ్ యు ఆర్ వెరీ ఆనెస్ట్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఆల్ యువర్ ఎండెవర్స్. బట్ నాకు నువ్వు అబద్ధం చెప్పావు. నేను నీకు డాన్సింగ్ చాలా బాగా వస్తుందని నేను 2-3 సార్లు నేను అడిగాను, నువ్వు బాగా డాన్స్ చేస్తున్నావు అంటే అన్నావు. అప్పుడే సూర్య నాకు చెప్పారు దట్ షీ ఈజ్ అ స్టేట్ రికగ్నైజ్డ్ డాన్సర్. ఆ తర్వాత కూచిపూడి, భరతనాట్యం, మోహిని ఆటం అంతా నాకు తెలుసంది. నాకు అప్పుడు అడుగుతున్నాను, ఏంటి ఇంత బాగా డాన్స్ చేస్తున్నావు, పెద్ద ట్రైనింగ్ ఉందా అంటే అంది. సో మమ్మీ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ థింక్ యూఆర్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ బిగ్ థింగ్. అండ్ ద నెక్స్ట్ ఓకే, the one. And I want you to be the one. You know that I really mean it. మనసు ఉన్న నటుడు. కళల్లో ఒక ఆనెస్టీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అందమైన కళలు. ఆ కళలు చూసి ఎంతమంది పడిపోయారో చాలామంది. ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను, అందులో జ్యోతిక చెప్పింది, యు నో ఇఫ్ ఐఎమ్ యాంగ్రీ విత్ సూర్య వెన్ ఐ సీ హిస్ ఐస్ ఐ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో నౌ యూ నో why you have no problems in the house. It's because of your eyes. So anyway, నాకు సూర్య చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అండ్ ఫాదర్తో ఎక్కువ పిక్చర్స్ యాక్ట్ చేశాను. సో ఆయన బిగినింగ్ స్టేజ్లో నేను యాక్ట్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ షై. మొన్న ఒక ఇంటర్వ్యూలో హీ వాజ్ టెలింగ్, ఒక 5 days ముందే నేను ఒక యాక్టర్ అవుతానని నాకు తెలిసింది. అప్పటి నుంచి ఆ ఒక సెల్ఫ్ కాన్షియస్ ఉంటుంది. ఒక see what is the greatness about being successful? ఆ మనసులో ఉన్న భయం, ఆ మనసులో ఉన్న ఒక డౌట్, సెల్ఫ్ డౌట్, అదంతా గెలిచి తనకు ఒక పెద్ద ప్లేస్ ఈ ఇండస్ట్రీలో తీసుకుంటే ఇట్ షోస్ యువర్ డెడికేషన్, ఇట్ షోస్ యువర్ హార్డ్ వర్క్, ఇట్ షోస్ హౌ యూ గాట్ ఓవర్ యువర్ ఫియర్స్, which is so important. And I really, really, really wish you all the best, Surya. I really wish you all the best. And of course, ee picture lo work chese andariki, like the cameraman, his team, everyone. I really want to thank you for giving me such a beautiful experience. Thank you, Venki. Keep writing beautiful roles for women and for everyone. And thank you so much for having me here. And I really wish, see, Surya is not only a good actor,
a very honest actor, very creative actor. He's also a fantastic human being. ఇప్పుడు ఆయన డాన్స్ ఆయన అనగానే అబౌట్ హిస్ అగరం ఫౌండేషన్ గురించి చాలా చెప్పారు. ఎన్ని పిల్లలకి వాళ్ళు జీవితంలో ఒక లైట్ ఒకటి మీరు ఇచ్చారు. ఇట్స్ I've never told this to you on any stage before, but I really admire you and appreciate you in a great way. So from the bottom of my heart, you're going to be the one. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. వాట్ ఈస్ ఇన్ యువర్ బ్యాగ్ లాగా? అది మీరు స్టెప్ మాస్టర్ రండి మాస్టర్ ఒకసారి. నాకు వచ్చే స్టెప్స్ ఇదంతా కాదు. వాట్ ఇస్ దిస్? నాది బంతి చామంతి. వాట్? ఓకే, అయితే మమితతోనే చేయించాలి తర్వాత మనం స్టెప్పులు. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. అండ్ ద వండర్ఫుల్ యాక్ట్రెస్, వాట్ అ పర్ఫార్మర్, వాట్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఒక ప్రొడ్యూసర్గా అలాగే ఒక గ్రేట్ యాక్ట్రెస్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో క్యారెక్టర్స్ని ప్లే చేస్తూ ఇప్పుడు మనకి ఈ విశ్వనాథ్ అండ్ సన్స్లో ఒక బ్యూటిఫుల్ రోల్లో కనిపించబోతున్నటువంటి రాధిక గారు, మరొక్కసారి మీకు హార్డీ కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు తెలియచెప్తూ, ఇక తెలుగు ప్రేక్షకులందరూ ప్రేమలు అన్నప్పటి నుంచి మమితలు, వి లవ్ యూలు అని మొదలు పెట్టేశారు. ఇంకా అక్కడి నుంచి అసలు ఆ ప్రేమ ఆగనే లేదు. ఇప్పుడు నేను బటర్ఫ్లై సాంగ్కి ఎంతమంది రీల్స్ క్రియేట్ చేశారో మీకే బాగా తెలుసు. సో విషింగ్ మమిత ఆల్ ది బెస్ట్. లెట్స్ హ్యావ్ అ స్పెషల్ వీడియో ఆన్ మమిత బైజు ప్లీజ్. Yes, we love you, Mamita, and inviting on stage the very, very natural, cute, smart performer and a fantastic dancer, Mamita Baiju, to please come on stage. Maddie పాత్రలో మనకి విశ్వనాథ్ అండ్ సన్స్ లో కనిపించబోతున్నటువంటి మమితకి సూపర్ సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, here we have Mamita. హాయ్, అందరికీ నమస్కారం. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇవాళ మీ అందరి కలవడం చాలా సంతోషంగా ఉంది. ఐ హోప్ ఇట్స్ రైట్. సో ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ సార్ and Venki sir for giving me this wonderful opportunity. Sir, Venki sir, you supported and guided me throughout the film. Thank you so much, sir. I hope I have done good. And Surya sir, I don't think I can express my gratitude, my love, my admiration for you in such a short period of time now. But working with you was truly, truly, truly special for me, sir. And I feel blessed and I'm so grateful to work with you. I feel like, it will be konjam selfish of me, but I want to work more with you, sir, hopefully. And Radhika ma'am, you sweetest, you are my Mrs. Nirmala, and I love you so much, ma'am. Thank you for being such a beautiful mentor, a guide. How can I say? When we were shooting, whenever I came to you for, with my vulnerabilities and insecurities, you corrected me. You were there for me, and thank you so much. I can never forget that, and I love you so much, ma'am. Sunil Garu, Harika ma'am, you guys are so amazing, and you were in the set. It was more like a family with you guys.
Dira, and our little Sharvik, our baby Abhay. He is the soul of our film. He's sleeping now, but I must say he's the soul of our film. He's the cutest. And we are missing some of our wonderful technicians here. Our wonderful DOP, Nimish Garu, Nimisheta, Banglan Jetan, our editor Naveen Nuli, and GV sir, our genius, as you mentioned, genius GV sir, we are missing here today. And Vijay Beni sir, our choreographer, Shekhar master, thank you for giving me such a beautiful choreography, and I hope it was good. Yeah? And hi Paradi. I had so much fun shooting with you. And thank you everyone for coming here and making this evening even more special, and with your presence, with your energy. And Suma Garu, you are such a wonderful host, I must say. Yeah. So I have this stage fear and a little bit of anxiety. She always is the one who notices that first, and she'll always come to me saying, "Are you okay? You good?" Thank you so much. Thank you so much for being so sweet. And yeah, so I'm gonna say one more line in Telugu. Correct me if I'm wrong. Yeah. మీరు అందరూ మీ ఫ్యామిలీతో కలిసి August 14 థియేటర్కి వెళ్ళి చూడండి. యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అయిపోయింది, అయిపోతున్నావు తెలుగు అమ్మాయి, అయిపోతున్నావు నువ్వు, సెటిల్ అయిపోతావు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మమిత. అండ్ డాన్సా ఏ సాంగ్ అంటే ఒకటేమో నేను బటర్ఫ్లై, ఇంకోటేమో సూర్య గారు. ఎంత బ్యూటిఫుల్గా పాడారు సూర్య గారు మీరు, అసలు తమిళ్లోను తెలుగులోను అంత బ్యూటిఫుల్గా పాడారు. వాట్ అ ఫెంటాస్టిక్ సింగర్ హీ ఈస్. యూ ఆల్సో వాంటెడ్ టు సింగ్ దట్ డే, బట్ టుడే యూ కెన్ సింగ్ ఇఫ్ యూ వాంట్. దెన్ డాన్స్, ఇట్స్ బెటర్. ఓకే, రెడీ. ఐ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ స్ప్రెయిన్. ఐ నో. తనని ఒక 3 రోజుల క్రితం కలిసినప్పుడు అసలు కంప్లీట్గా పాపం నెక్ నుంచి ఇక్కడ బ్యాక్ వరకు క్యాచ్ అయిపోయి స్పాజంలో ఉంది. బట్ స్టిల్ ఐ డోంట్ నో హౌ యు ఆర్ మేనేజింగ్ సో మెనీ షోస్, సో మచ్ ఆఫ్ ట్రావెల్, అన్ని కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తూ నువ్వు చేస్తున్నావు. సో యు ఆర్ సింప్లీ సూపర్. అండ్ టుడే అందరూ అడుగుతున్నారు కాబట్టి ఒక చిన్న స్టెప్. Sure. Maybe they're all saying it. How can I? Today all your pain is gone. No, actually, it's hurting. But I also want to thank Archana, our designer, for costuring our all costumes. You are simply amazing. And Akifa, hey, thank you for being so sweet, and you are always there from the shoot till from day one till this day. You are always there. Thank you. Yeah. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఇంతే స్వీట్గా క్యూట్గా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్ మమిత. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్. ఓకే, సో అలాగే ఒక స్పెషల్ మెన్షన్, శ్రేయస్ ఫార్మర్స్ సొసైటీ అనే ఒక కొత్త మెషిన్తో ముందుకు వస్తోంది మన శ్రేయస్ మీడియా. లెట్స్ బ్రింగ్ జెన్జీ బ్యాక్ టు ఫార్మింగ్ విజన్తో శ్రేయస్ ఫార్మర్ సొసైటీ త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. వీకెండ్ ఫార్మింగ్ అండ్ సిటీ లైఫ్ని వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి నేచర్కి దగ్గరగా వెళ్ళడానికి, మట్టిని టచ్ చేయడానికి, ఒక సీడ్ని ప్లాంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఫర్ దిస్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్, ఎస్, దట్స్ శ్రేయస్ ఫార్మింగ్ సొసైటీ. సో కంగ్రాచులేషన్స్ టు శ్రేయస్ మీడియా వన్స్ అగైన్. అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ఒక స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్
మనకి త్వరలోనే ఇరుముడి సినిమాని అందించబోతున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ రవి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. 1 కాదు 2 కాదు ఎన్ని సినిమాలు జరుగుతున్నాయండి మైత్రిలో. ఫౌజీ, డ్రాగన్, ఇరుముడులు. అందరికీ నమస్కారం అండి. ముందుగా రాధికా మ్యామ్, మమతా బైజు, మా సూపర్ స్టార్ సూర్య గారు అండ్ ఇక్కడికి వచ్చిన వేదిక గెస్టులందరికీ నమస్కారం అండి. హైపరాది గారు, వన్ అండ్ ఆల్ అందరికీ. సో ఈ సినిమా నేను లేట్ అయ్యి ఇంకా లేట్ చేయదలుచుకోవాలా. బ్రీఫ్గా ఒక 2 ముక్కలు. ఒకటి, మేము మమితాతో లాస్ట్ టైం వీ హ్యావ్ డన్ డూడ్ అనే సినిమా చేసాం. ఆ అమ్మాయి కనుక ఏదన్నా సినిమాలో ఏడిసిందా, ఆమె ఏడిస్తే మనం ఏడిసేస్తాం. సో అమ్మాయి ఏడిసిందంటే షూర్ షాట్ ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. కానీ ఈ సినిమాలో అమ్మాయి ఏడవటం కాదు, మా సూర్య గారు కూడా ఏడిసారు ఆ ట్రైలర్లో చూస్తే. దీంట్లో ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇది డబుల్ బ్లాక్ బస్టర్. సినిమాకి అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం ఆన్ ద ఫస్ట్ డే. ఈ సినిమా, ఈ ఎమోషనల్ రైడ్ డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అలాగే సూర్య సార్ ఇదివరకు చాలా సినిమాలు చూసాను నేను. చాలా కాస్ట్యూమ్ డ్రామాలు, లేకపోతే డిఫరెంట్ గెటప్లు, ఇంకో రకమైన ఈ రకరకాలు చూసా. ఈ సినిమా ఫస్ట్ ఒక టీజర్ ఏదో ఇవ్వగానే చాలా ఫ్రెష్గా మళ్ళీ మా సూర్య గారిని, గజిని ఆ టైంలో చూసినట్టు అనిపించింది. సార్ అసలు దీనికోసం ఈగర్లీ వెయిటింగ్ అండి. మళ్ళీ మీరు మా పాత ఆ క్యారెక్టర్లో ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్నాం. ఇది అదే సినిమా, డెఫినెట్గా ఇది సూపర్ డూపర్ హిట్. అలాగే మొన్న రీసెంట్గా కరుప్పు సినిమా చూశాను సార్. మా తమిళ్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఆ సినిమా తమిళనాడులో 83 crore షేర్ చేసిందంటే షాకింగ్. అంటే ఎంత మ్యాసివ్ హిట్ అంటే అంత హిట్ అయింది. సార్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, తమిళనాడు పాలిటిక్స్లో చిన్న వ్యాక్యూమ్ ఉందంటే మా విజయ్ గారు వెళ్ళి సీఎం ఆఫ్ తమిళనాడు అయ్యారు. ఈవెన్చువల్లీ ఏమైంది, అక్కడ చిన్న వ్యాక్యూమ్ ఇక్కడ స్టార్ హీరోస్లో ఒక టాప్ చైర్స్లో వచ్చింది. అది ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. మీ కరుప్పు సినిమాతో చెప్పేశారు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఓ 60 crore 50 crore అయ్యి ఉంటుంది. 83 crore వచ్చిందంటే యూ నీడ్ టు సెన్స్ దట్ సార్. మిమ్మల్ని మోస్తున్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు, అది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో డెఫినెట్లీ ఆ వ్యాక్యూమ్ని యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు ఫిల్ దట్ వ్యాక్యూమ్ సార్. We are all eagerly waiting to see you in that position. Definitely that will happen. మా రాధికా మేడం గారు చెప్పినట్టు 2 సార్లు స్ట్రెస్ చేశారు, ఐ వాంట్ టు సీ యూ దేర్ అని. అనుకోకుండా మనది కోయిన్సిడెన్స్ అయితే మేడం. డెఫినెట్లీ సార్, దట్ ఈస్ రియల్లీ గోయింగ్ టు హ్యాపెన్. సో కమింగ్ టు ద ఫిలిం థింగ్, మా ఈ సినిమాలో బాగా మా క్లోజ్ టు హార్ట్, అపార్ట్ ఫ్రమ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ చూస్తే మా ప్రొడ్యూసర్ సితార వంశీ ఏ చేసినా చాలా మెజారిటీ ఆల్మోస్ట్ లైక్ 80% సక్సెస్ రేషియో ఉంటుంది. అలాగే వీఆర్ వెరీ గ్లాడ్ దట్ వీ హ్యావ్ డన్ 2 films ఇన్ తమిళ్ అండి, మైత్రి మూవీస్. వన్ ఈజ్ గుడ్ బ్యాడ్ అగ్లీ విత్ తలా. సార్ యూ డన్ that film was his highest in his theatricals అండి. మమ్మల్ని తమిళ్ ఆడియన్సెస్ అలా ఆదరించారు. నెక్స్ట్ వి డిడ్ డూడ్ ఫిలిం, దట్ వాజ్ ఆల్సో ఎ మ్యాసివ్ హిట్. అలాగే మా వంశీ తమిళ్లో సర్ చేస్తే ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్, లక్కీ భాస్కర్ చేస్తే ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్. నౌ విత్ సూర్య సార్, డెఫినెట్లీ వీ హ్యావ్ నో డౌట్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అలాగే వంశీ ఏ పని చేసినా ఎప్పుడు మా పాజిటివ్ విషెస్ ఎప్పుడూ ఉంటాయి. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, సో యాక్చువల్లీ వీ ఆల్సో హ్యావ్ టు మేక్ ఎ ఫిలిం విత్ హిమ్, బట్ వీ డింట్ గెట్ దట్ ఛాన్స్. మేము ఈగర్లీ వెయిటింగ్. రాజమౌళి గారికి మా దానయ్య గారు, మా కేఎల్ నారాయణ గారు 10 ఏళ్ల క్రితం అప్రోచ్ అయ్యి, రాజమౌళి గారిని అప్రోచ్ అయ్యి ఏదో చిన్న కమిట్మెంట్ తీసుకుంటే ఆఫ్టర్ 10 years వాళ్ళకి హ్యూజ్ సినిమా చేసి పెడుతున్నారు. అలాగే మా వెంకీ అట్లూరి కూడా రాజమౌళి గారు లాగా ఇంకా పెద్దోడయ్యి మాకు ఎప్పుడో ఒకసారి అంత పెద్ద సినిమా చేసి పెడతాడని ఆశిస్తున్నాం.
అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఈపీ నాని కానీ వీళ్ళందరూ మాకు వెరీ క్లోజ్ టు హార్ట్. అందరికీ ఈ సినిమా చాలా హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే సునీల్ గారు, ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ హ్యాస్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిలిం. మా నిమిష్ రవి డిఓపి షూటింగ్ ఫర్ అవర్ ఫిలిం జై హనుమాన్ టుడే. ఐ డింట్ నో దట్ ద ఫంక్షన్ వాజ్ టుడే. నాకు ఇందాకే తెలిసింది. ఆర్ ఎల్స్ వీ వుడ్ హ్యావ్ క్యాన్సిల్ దట్ షూట్ అండ్ యూ వుడ్ హ్యావ్ కమ్ హియర్ అండ్ యూ వుడ్ హ్యావ్ సెలబ్రేటెడ్ దిస్ అకేషన్. వెరీ సారీ ఫర్ దట్. ఇంకా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరున ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఆగస్ట్ 14th మార్క్ మై వర్డ్స్, ఇట్స్ గోయింగ్ టు బీ హ్యూజ్. ఆ 83 కాదు, ఈసారి దాని పక్కన 1 పెట్టి 183 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సూర్య సార్, ఆల్ ద వెరీ బెస్ట్. యు ఆర్ గోయింగ్ టు అచీవ్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మేము మాస్ మహారాజా రవితేజ గారి ఇరుముడి కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ రవి గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ద వెరీ డైనమిక్ లీడర్ నవీన్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. థ్యాంక్ యూ అక్క. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చినటువంటి పెద్దలు హీరో సూర్య గారికి, అట్లానే ది అదర్ ప్రొడ్యూసర్స్కి, అండ్ మా అన్న వెంకట్ అట్లూరి గారికి, రాధిక మేడం గారికి, హీరోయిన్ అండ్ అదర్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి సినిమా ప్రేమికులకి అందరు కూడా నమస్కారం. ఈరోజు వెంకట్ అట్లూరి అన్న మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్ అట్లూరి సుబ్బారావు అంకుల్ ఒక రియల్టర్ అండ్ ప్రొడ్యూసర్, చాలా హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీ. అంకుల్లానే వెంకటన్న కూడా తనకున్నటువంటి క్రియేటివ్ నాలెడ్జ్తో, సినిమా ఫీల్డ్ మీద ఒక ప్యాషన్తో మంచి మూవీస్ సొసైటీకి అందించుకుంటూ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎదుగుతుంటే మాకెంతో హ్యాపీగా ఉంది. ఈరోజు కాల్ చేసి నవీన్ నువ్వు రావాలంటే ఈ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అయినాను. బట్ మాకు సినీ ఫీల్డ్కి ఒక 40 years నుండి ఒక రిలేషన్షిప్. ఇక్కడ చాలామంది సినిమాని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు ఒకప్పుడు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మా ఫాదర్ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉన్నటువంటి విషయం అందరికి తెలుసు. అట్లానే మేము కూడా ఈరోజు మా బ్రదర్ మీ అందరి బ్లెస్సింగ్తో చిత్రపురి హౌసింగ్ సొసైటీలో ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ 24 క్రాఫ్ట్స్కి కానీ అటు కార్మిక విభాగాలకు కానీ సపోర్ట్గా ఉంటున్నారు. మా బావ ప్రొడ్యూసర్గా మిస్టర్ రాహుల్ స్వదం ఎంటర్టైన్మెంట్స్తో దాదాపు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కానీ ఎడిటర్స్ కానివ్వండి, కెమెరామెన్స్కి అవకాశం కల్పించాలని చెప్పి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మల్లీరావ, మసూదా ఇటువంటి మూవీస్తో యంగ్ హీరోస్ని, డైరెక్టర్స్ని సొసైటీకి, ఇండస్ట్రీకి అందిస్తూ ఉన్నారు. సో సినీ పరిశ్రమకి మాకు మంచి రిలేషన్. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్స్లో కూడా చాలామంది నాకు సినిమా వాళ్ళు సపోర్ట్గా ఉండి నన్ను గెలిపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ వేదిక ద్వారా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా సినీ వర్కర్స్ వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి స్కూల్ కట్టియాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఒక ల్యాండ్ కూడా మేము ఐడెంటిఫై చేసినాం. వెరీ సూన్ మన పిల్లల గురించి ఒక మంచి స్కూల్ కట్టియబోతా ఉన్నాం మన ఏరియాలో. అట్లానే మీకు ఎటువంటి ఇబ్బందులున్నా ఒక బ్రదర్గా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ సినీ ఫీల్డ్కి ఎంత అటాచ్మెంట్ ఉన్నా నేను ఎప్పుడు కూడా మూవీస్ నాకు పెద్ద చూడడం అలవాట్లేదు, కానీ బట్ డెఫినెట్లీ విశ్వనాథం అండ్ సన్స్ మాత్రం ఫ్యామిలీతో పోయి చూస్తాను. అండ్ సినిమాలు చూడడం అలవాటు లేకపోయినప్పుడు కూడా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఒక బ్రదర్గా నేను ముందుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంటైర్ యూనిట్ ఈ ఫిలింకి సంబంధించినటువంటి ఆల్ డిపార్ట్మెంట్ యూనిట్స్కి మంచి ఫ్యూచర్ ఉండాలని ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని చెప్పి కోరుతూ, మా అన్న వెంకట్ అట్లూరి ఒక పెద్ద డైరెక్టర్ కావాలా, అందరు కూడా కష్టపడే వారందరికీ బెస్ట్ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుతూ నన్ను ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానించినందుకు అందరు కూడా మనసారా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీ బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి మాతో టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ నవీన్ యాదవ్ గారు. అండ్ ఇప్పుడు మన డైరెక్టర్ గారు వెంకీ అట్లూరి గారు, హీజ్ అ ప్రైడ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పాలి. అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేతో, కథా కథనాలతో సినిమాల్ని సూపర్ డూపర్ హిట్ చేస్తున్నటువంటి వెంకీ గారి గురించి ఒక స్పెషల్ వీడియో చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్.
సో దట్స్ ఆర్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్క్రీన్ ప్లే రాసినటువంటి వెంకీ అట్లూరి గారు, విశ్వనాథ్ అండ్ సన్స్ డైరెక్టర్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. చాలా మంది పైన లైన్స్ రాయగలుగుతారు, కానీ బిట్వీన్ ద లైన్స్ రాయగలగడం అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్లో స్పెషలిస్ట్ మా వెంకీ గారు. కోర్ ఇమోషన్ని గట్టిగా పట్టారు. ఎలా పట్టారో తెలియదు, కానీ ఆ మనుషుల్లో ఉండేటువంటి ఆ డెప్త్ ఆఫ్ ఇమోషన్ని కరెక్ట్గా స్క్రీన్ మీద దింపేటువంటి మా వెంకీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ సుస్వాగతం. నేను కొంచెం మాట్లాడాలంటే కంగారు పడుతూ ఉంటాను, బట్ ఈరోజు కొంచెం ధైర్యం చేసుకుని కొంచెం మాట్లాడాలి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో మేము పర్మిషన్స్ కోసం అప్లై చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేశారు. అండ్ దే స్టూడ్ బై అస్. అండ్ తెలంగాణ గవర్నమెంట్కి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఫర్ యువర్ అన్కండిషనల్ సపోర్ట్. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఒక ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఒక విజ్ఞప్తితో వెళ్ళినప్పుడు ఇప్పుడు వరకు వాళ్ళు వచ్చేసి సపోర్ట్ చేయకుండా లేరు. అండ్ గదర్ అవార్డ్స్ కోసం ఒక గవర్నమెంట్ వ్యాలిడేషన్ అనేది ఎప్పుడు మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అలాగా ఈ ప్రభుత్వం, ఈ స్టేట్ గవర్నమెంట్, ఇట్ ఆల్వేస్ సపోర్టెడ్ అస్. బిహాఫ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సార్, thank you so much Revanth Anna. And now I have to talk about audience and if any fans. So బేసిక్గా చాలామంది మనం కొంచెం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటాం, వి డోంట్ నీడ్ ఎనీబడీస్ వ్యాలిడేషన్, ఎవరికి నేను ప్రూవ్ చేసుకోక్కర్లేదని అనుకుంటూ ఉంటాం. బట్ డీప్ డౌన్ ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనకు తెలుసు, వీ నీడ్ వ్యాలిడేషన్. వీ కేమ్ హియర్ టు ప్రూవ్. సో ఒక సినిమా చేసిన తర్వాత నేనైనా తప్పు చేస్తే యు పుట్ మీ బ్యాక్ ఇన్ మై ప్లేస్. ఇందాక వచ్చేసి ఎలా రాస్తున్నారు అని అంటున్నారు. బ్రదర్స్, ఇది నా లైవ్లీహుడ్. నాకు ఈ ఒక్క పనే వచ్చు. సో తప్పు చేస్తే నేను మళ్ళీ తర్వాత వచ్చేసి నేను ఏమైపోతానన్న భయం ఉంది. అందుకే నేను వచ్చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మళ్ళీ క్విక్గా ఏదో ఒకటి కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సినిమా టికెట్ కొని థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆ సినిమా బాగుంటే 10 మందికి వెళ్ళి చెప్పే ఆడియన్స్ దగ్గర నుంచి, వాళ్ళకి నచ్చితే నచ్చకపోయినా ఏదైనా సరే సోషల్ మీడియాలో వచ్చేసి నాకు మార్కులు వేసే రివ్యూవర్స్ కావచ్చు, లేకపోతే ఎనీబడి, అందరూ నాకు ముఖ్యమే. నేను తప్పు చేస్తే నన్ను యూ కెన్ పుట్ మీ బ్యాక్ ఇన్ మై ప్లేస్ ఎనీ టైం. నేర్చుకుంటాను, మళ్ళీ ఆ తప్పు చేయను. ఈరోజు ఈ సినిమా గురించి నేను మాట్లాడుతుంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్, ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇది నేనేమి టాల్ క్లెయిమ్స్ చేయను, ఈ సినిమా నేను ఇంత చేస్తే లేకపోతే అంత చేస్తే, కానీ యూ కమ్ టు ద థియేటర్, ప్రతి ఒక్కళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ని పొందుతారు. నేను ఇది ప్రతి స్టేజ్లో నేను చెప్తాం జరిగింది. ఇది ఒక సూర్య గారి ఫ్యాన్సే కాదు, సూర్య గారి ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అని. ప్రతి ఒక్కళ్ళు ఈ థియేటర్కి వచ్చి చూస్తున్నప్పుడు మీ మొహం మీద ఓ చిన్న చిరునవ్వు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. సుమారు 150 నిమిషాలు, దాంట్లో ఐ ప్రామిస్ 140 నిమిషాలు మాత్రం మిమ్మల్ని నేను ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను. ఇది అగైన్ ఐమ్ టెల్లింగ్, ఇది ఒక చిన్న సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి ఒక ఆడియన్స్, నా సినిమాకి నేనే ఫస్ట్ ఆడియన్స్, ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. కానీ ఈ సినిమా ఇంత బాగా రావడానికి చాలామంది పనిచేశారు. టెక్నీషియన్స్, నా డిఓపి, నేను ఆల్రెడీ లక్కీ భాస్కర్తో లో పనిచేశాను. ఇప్పుడు నిమిష్ ఈరోజు ఇక్కడ లేడు, పాపం షూటింగ్లో ఉన్నాడు. నా గురించి ఒక్క మాట చెప్పు అన్నాడు. ఒక్క మాట ఏంటి, ఈ సినిమా ఒక్కసారి పిక్చర్లో చూస్తుంటే ఒక్కొక్క ఆర్టిస్టు సూర్య గారు యాపిల్ పండులో ఉన్నారు. మమిత అసలు ముట్టుకుంటే కందిపోయేలాగా ఉంది. అసలు రాధిక్ గారు అయితే అబ్బా బంతి చామంతి, అందరినీ అంత బాగా చూపించాడు. తన గురించి ఒక్క మాటతో నేను నిజంగా చెప్పలేను. థ్యాంక్ యూ నిమిష్, యూ ఆల్వేస్ బీన్ అ బ్రదర్, అండ్ ఒక బ్రదర్ లాగానే సపోర్ట్ చేసావు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ బాంగ్లన్, తను ఎప్పుడు అంటాడు ఒక పెద్ద సెట్ వేయాలంటే
అది ఒక సెట్ పెద్దగా ఉంటే సరిపోదు, కొత్తగా ఉండాలని. అలా ప్రతిసారి నాకు కొత్తగా ఇచ్చాడు. నాకు లక్కీ భాస్కర్లో బ్యాంక్ సెట్ అంటే బ్యాంక్ని చూపించాడు. ఈ సినిమాలో ఇల్లు సెట్లా ఉండదు, అది నిజంగా ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఒక సెట్ మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తాం. అండ్ థ్యాంక్ యూ బాంగ్లన్, ఈరోజు వి మిస్ యూ. అండ్ మై ఎడిటర్ నవీన్, 6వ సినిమా. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, మా ఇద్దరిది ఒక లవ్ హేట్ రిలేషన్షిప్, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం, బట్ సాయంత్రం అయితే మామూలుగా కలిసి ఎక్కడో ఒకటి భోజనం చేస్తూ ఉంటాం. హీ హ్యాడ్ గివెన్ మీ ద బెస్ట్ కట్. తన వ్యాలిడేషన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తను వచ్చేసి వెరీ వెరీ క్రిటికల్గా సినిమా చూస్తూ ఉంటాడు. తను వచ్చేసి ఈరోజు సినిమా చూసి ఓకే హిట్ కొట్టాబో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది ఆ సంతోషం. అండ్ ఈ సినిమాకి ఇంకా చాలామంది పనిచేశారు. మేకప్ టీమ్ నాగు అండ్ ఏంటి యేసు కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ నుంచి కావచ్చు సాగర్ అండ్ అర్చన టీమ్ అండ్ సంధ్య ఇస్ నాట్ హియర్, ఓకే, సంధ్యాస్ టీమ్ అండ్ ఎవ్రీబడి. ఎక్కువ టైం లేదు, ఐ నో యూర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సూర్య సార్ స్పీచ్, అందుకే నేను క్విక్గా ఫినిష్ చేసేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా టైంకి రిలీజ్ అవ్వడానికి నాకు కోఆపరేట్ చేసిన ప్రతి పోస్ట్ ప్రొడక్షన్లో పనిచేసిన వాళ్ళకి, యూనో మేము వచ్చేసి అందరం సుమారుగా రోజుకి 4 గంటలు పడుకుంటాం. లాస్ట్ 1 వీక్ వాళ్ళు రోజుకి 2 గంటలు పడుకుంటున్నారు. జస్ట్ అన్నం తింటలేదు, డోలో ట్యాబ్లెట్లు తింటున్నారు సినిమా టైంకి రావడానికి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మిక్సింగ్ ఏంటి సౌండ్ మిక్సింగ్ చేసిన ఉదయ్ గారికి, శర్వణ గారికి అండ్ ఇంకా అంజీ, విజయ్, శర్వణ అండ్ రాజశేఖర్ గారు, ఇంకా మై సీజీ టీమ్, వాసు గారు అండ్ హిస్ టీమ్ అండ్ మెనీ అదర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక నా లిరిసిస్ట్ వెళ్ళిపోయారు, రామ్జో గారికి అండ్ శ్రీమణి గారికి, మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేసే ఆదిత్య టీమ్కి అండ్ విజయ్. మన ఇద్దరం ఒకేసారి మొదలుపెట్టాం పెళ్ళిళ్ళు వీడియోలు తీసుకుంటూ. ఈరోజు సీ వేర్ వీఆర్. సో అండ్ శేఖర్ మాస్టర్ ఈజ్ నాట్ దేర్ అండ్ మై బ్రదర్ ఆది. నువ్వు నాకు ఒక లక్కీ చామ్. నేను అడిగితే అది 1 రోజు రోలా 2 రోజుల రోలా అని కూడా నువ్వు అడగవు, నువ్వు ఎప్పుడు ఉంటావు అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. మన జర్నీ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆర్టిస్టులకు వచ్చేసరికి సునీల్ అన్న నిజంగా మనం వాట్ ఐ చెరిష్డ్ ఇస్, మనం షూటింగ్ చేసే టైమే కాదు, లంచ్ టైంలో వచ్చేసి మనం అందరం ఒక కుటుంబంలాగా కూర్చొని తినేవాళ్ళం. నిజంగా లవ్లీ టైమ్స్. అండ్ రాధికా మ్యామ్, ద రౌడీ ఆన్ సెట్. ఆవిడ వచ్చి సెట్ మీదకి వస్తే కాముగా ఉండరు అండ్ అందరినీ నవ్విస్తూ ఉంటారు, అందరినీ బిజీగా ఉంచుతారు. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మ అంటే ఎలా ఉండాలి, ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి అనుకుంటారు మీరు. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ రాధికా మ్యామ్. అండ్ నెక్స్ట్ ఈరోజు రవీనా టాండన్ గారు రాలేకపోయారు, షీఈస్ బిజీ అండ్ ఐ రియలీ థ్యాంక్ హర్ ప్రెజెన్స్ ఇన్ ద మూవీ. అండ్ హారిక్ గారు, చార్విక్ ఇప్పుడు లేసాడు. చార్విక్ హాయ్. ఏయ్, పిల్లలతో యాక్ట్ చేయించాలంటే చాలా కష్టం, కానీ తిను ఒక్క రోజు కూడా తన వల్ల షూటింగ్ ఒక్క గంట పక్కన పెట్టండి, 10 నిమిషాలు కూడా ఆగల. థ్యాంక్ యూ చార్విక్, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ నౌ మమిత గురించి చెప్పాలంటే నేను ఒకటే చెప్తాను. నేను వచ్చేసి ఐఎమ్ ద ఓన్లీ సన్, ఓన్లీ చైల్డ్ ఫర్ మై పేరెంట్స్. నిజంగా ఒకవేళ చెల్లి అంటూ ఉండాలంటే నాకు మమితలు అంట చెల్లి కావాలంటాను. ఒక సెట్ మీద షీఈస్ ద మోస్ట్ ఒబీడియంట్ అండ్ సైలెంట్ కిడ్, బట్ ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే మాత్రం ఒక లైవ్ వైర్. అవతల వచ్చేసి షీఈస్ నెవర్ ఇంటిమిడేటెడ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ బిగ్ యాక్టర్స్. వాళ్ళకి అసలు సూర్య గారి ముందు తను వచ్చేసి తన ఎనర్జీ మ్యాచ్ చేస్తున్నప్పుడు ఎంత క్యూట్గా ఉందంటే వాళ్ళిద్దరు పేరు వచ్చేసి మీరు లవ్లో పడిపోతారబ్బా. నిజంగా థ్యాంక్ యూ మమిత ఫర్ యువర్ ప్రెజెన్స్ ఇన్ ఆ ఫిల్మ్. I love your acting and dance. And the one, Surya Garu. As a fanboy, it all started more than 20 years back. 20 years back వచ్చేసి సూర్య గారి సినిమాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి సినిమా ప్రతి ఫ్రైడే చూడటం జరిగింది. ఈ ఫ్రైడే నేను ఆయన డైరెక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవబోతుంది. ఎట్టుంటుంది
లోపల డ్యాన్స్. సార్ రియలీ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. యాజ్ ఫ్యాన్ బాయ్స్ నేను కానీ వంశీ గారు కానీ వి అప్రోచ్ యూ ఒక మంచి ఫ్యామిలీ స్టోరీతో మీ ముందుకు వచ్చినప్పుడు యూ హ్యావ్ వెల్కమ్డ్ అస్. అది నేను ఎప్పటికీ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై చెరిషింగ్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ సార్. అండ్ సూర్య గారి గురించి హీస్ జస్ట్ నాట్ అ బ్రిలియంట్ యాక్టర్, హీస్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఇది నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఇంకొకసారి ఎవరన్నా వినలేదు లేకపోతే వినాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను. మనం 10 రూపాయలు సంపాదిస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, లేకపోతే ఏ కారు కొందాం, లేకపోతే ఏదో ఒకటి ఆలోచిస్తాం. బట్ దిస్ మ్యాన్ ఫస్ట్ ఒక 3 రూపాయలు నాది కాదనుకుంటారు. 3 రూపాయలు వచ్చేసి ఎంతోమంది లైఫ్స్ బాగు చేశారు. ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది ఇంజనీర్స్. ఒక వ్యక్తి మామూలుగా చదువుకుంటే తను ఒక్కడే బాగుపడ్డు, ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది. సో బికాస్ ఆఫ్ సూర్య సార్, బికాస్ ఆఫ్ హిస్ ఇనిషియేటివ్ అగరం, తమిళనాడులో ఎంతోమంది వచ్చేసి దే ఆర్ హ్యావింగ్ ఫుడ్ ఆన్ దర్ టేబుల్. హీస్ ఇన్స్పైర్డ్ దెమ్ టు సపోర్ట్ మోర్ పీపుల్ దర్. అందుకేనేమో ప్రతి మనిషికి వచ్చేసి కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు కూడా సూర్య గారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ రాలా. ఎందుకంటే మేబీ ఇంతమందిని కాపాడుతున్న మనిషిని దేవుడు కాపాడుతాడు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న ఏమంటారు సెంటిమెంట్ ఉంటుంది, ఒక సినిమా ఒక రోజు లేట్గా రిలీజ్ అయితే అంతే అని. కానీ కరుపు అనే సినిమా ఒక రోజు లేట్గా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టింది అక్కడ ఇండియాలో. ఆ పవర్ ఇంకెవరిది కాదు, ద వన్ సూర్య గారిని ఆయన్ని వెనకాలండి నడిపిస్తున్న దేవుడు. సార్ ఆ సపోర్ట్ వచ్చేసి మీ సపోర్ట్ మా అందరికీ కావాలి. అండ్ దేవుడు వచ్చేసి మిమ్మల్ని ఎప్పుడు బాగా చూసుకుంటాడు సార్. బికాజ్ మీరు యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ స్టార్ మీరు మాకు ఎక్కడ ఉంటారు సార్. బట్ విత్ యువర్ ఇనిషియేటివ్, విత్ యువర్ అగ్రం, యు ఆర్ హియర్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. అండ్ ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను సార్. ఈ సినిమా మీరు అందరూ చెప్తున్నాను, యాజ్ ఐ ప్రామిస్డ్ మిమ్మల్ని వచ్చేసి 90% నేను ఎంటర్టైన్ చేస్తాను. 90% వచ్చేసి మీరు ఎంటర్టైన్ అవుతారు. అండ్ అదేంటంటే సిబిఎస్ఈ స్టూడెంట్ బ్రదర్, నాకు ఎప్పుడు ఫుల్ మార్క్స్ రాలా. సో ఒక చిన్న సెల్ఫ్ డౌట్ ఉంటుంది. 100% నచ్చితే ఓకే, బట్ యాజ్ ప్రామిస్డ్ కొంచెం హంబుల్గా చేస్తున్నాను. ఓకే, అండ్ అంతే, ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. అండ్ దెర్ ఆర్ సో మెనీ టెక్నీషియన్స్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్, బట్ ఆల్రెడీ లేట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ యూ టు వెయిట్ మోర్. తర్వాత మళ్ళీ ఏమంటారు రిలీజ్ అయిన తర్వాత ఇంకా నా థ్యాంక్ యూలు చాలా ఉన్నాయి, అన్నీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. ఎన్ని బ్యూటిఫుల్ డైలాగులు రాశారు. వీఆర్ వెయిటింగ్ టు సీ ఇట్ ఆన్ August 14. థ్యాంక్ యూ సో మచ్. మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు, ఆ గొడవలు అయిపోయిన తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక అనేటువంటి అంత డెప్త్ ఉండే డైలాగ్స్ని రాశారు. సింప్లీ సూపర్ అండి యు ఆర్. అండ్ అలాగే ఏ సినిమాకైనా సరే రిలీజ్ కన్నా ముందు ఒక బజ్ కావాలి అని కోరుకుంటారు. కానీ అసలు ఆ ప్రొడ్యూసరే ఆ బజ్ అవుతే, అసలు ఆ ప్రొడ్యూసరే ఒక వైబ్ అవుతే, ఆ వైబ్ పేరే నాగవంశీ గారు. ఇన్వైటింగ్ అవర్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సినిమాని రూత్లెస్ కంపాషన్తో ప్రేమించేటువంటి ఒక వ్యక్తి మా నాగవంశీ గారికి స్వాగతం పలుకుతూ Good evening, Andy. Surya sir, on the Puja day, I put an Instagram post that will bring back Sanjay Ramaswamy ani. Sir, Telugu people indaga Venki cheppinappudu nenaina Venki aina, I mean all those millennials like us, మిమ్మల్ని సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో లేకపోతే గజనీలో సంజయ్ రామ్ సాగానే తెలుస్తారు. దాని తర్వాత మీరు మంచి మంచి జై భీమ్ లాంటి సినిమాలు చేసినా అవన్నీ చూసి ఆ సూర్య గారు బ్యాక్ చేశారు అనుకుంటారు, కానీ అలా ఓన్ చేసుకోలేదు సార్. మళ్ళీ అలా ఓన్ చేసుకునే సినిమా తెలుగులో మేము తీస్తున్నప్పుడు ఇస్తాము అని చెప్పాం. అది 200% ఇస్తున్నాము అని అయితే మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇవాళ నేను మళ్ళీ చాలా రోజులతో స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా ఒక సినిమా బాగుంది అని చెప్తున్నా. నేను చాలా వెంకీ చెప్పినట్టు హంబుల్గానో లేకపోతే తగ్గి భయపడి ఇన్ని రకాలుగా ఉన్నా చాలా ధైర్యంగా స్టేజ్ మీద చాలా రోజులతో చెప్తున్నా సినిమా చాలా చాలా బాగుంది.
బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ మాత్రం అందరికీ వస్తుంది. అంటే ఇప్పుడు నా సినిమానన్నా లేకపోతే ఇంక ఇప్పుడు ఏదో ఒక సినిమాలో వంకలు ఎతకడం అనేది కామనే. ఆ చిన్న చిన్న వంకల గురించి నేను ఇప్పుడు డిస్కషన్ ఏం లేదు, కానీ ప్రతి సినిమాలో వెంకీ అన్నట్టు 90%, 80% సాటిస్ఫై చేసే చాలు. డెఫినెట్గా 90% ఆఫ్ ది సినిమా డెఫినెట్గా సాటిస్ఫై చేస్తున్నాము. ఇందాక రాధిక మ్యామ్ చెప్పినట్టు ఇది యాక్చువల్లీ లవ్ స్టోరీయే, కానీ లవ్ స్టోరీ బిట్వీన్ మదర్ అండ్ సన్ ఈ సినిమా ఎక్కువ. మీరందరూ మీ మదర్ని ఎంత ఇష్టపడుతున్నారో సినిమాకి వెళ్ళి చూస్తే ఒక మదర్ సన్ రిలేషన్ ఇంకెంత బాగా చూపించవచ్చు సినిమా స్క్రీన్ మీద అనేది వెంకీ చూపించాడు. మదర్ని గట్టిగా నిజంగా ప్రేమించే ప్రతోడికి ఈ సినిమా నచ్చుతుంది. నేను ఏదో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి చెప్పట్లేదు, మీకు నిజంగా సినిమా చూసినది మీకు అర్థమవుతుంది. మీ మదర్ని మీరు ఎంత బాగా ప్రేమిస్తున్నారో సినిమా చూసి వచ్చినా దానికి ఇంకొక 10 రెట్లు ఎక్కువ ప్రేమిస్తారు. అంత బాగా చూసుకుంటారు సూర్య గారు సినిమాలో రాధిక్ గారిని కానీ, రాధిక్ గారు సూర్య గారిని కానీ. అంత మంచి లవ్ స్టోరీ ఈ సినిమా ఒక మదర్ అండ్ సన్కి. ఈ సినిమాలో రాధిక్ గారితో పాటు మీరు మదర్గా ఎలా ట్రావెల్ చేస్తారంటే ఆవిడ నవ్వితే నవ్వుతారు, ఆవిడ ఏడిస్తే ఏడుస్తారు మీరు ఆవిడతో పాటు. అంత బాగా కనెక్ట్ అవుతారు రాధిక్ గారి క్యారెక్టర్కి. ఈ జెన్జీ అమ్మాయిలకి అబ్బాయిలకి అన్నిటికీ కావాల్సిన అల్లరంతా మమిత చేస్తుంది. ఈ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి సూర్య గారి క్యారెక్టర్ సినిమాలో. సూర్య గారిని ఈ సినిమాకి మేము మేజర్గా అందరికీ చూపిద్దాం అనుకున్నది అందంగా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక 15-20 మందికి సినిమా చూపించాం. సినిమా చూసి వచ్చిన ప్రతి వాళ్ళు సూర్య గారు ఎంత అందంగా ఉన్నారా, సూర్య గారు ఎంత అందంగా ఉన్నారా అని. సినిమా క్లైమాక్స్ చూపించాను. ఇప్పుడు రవణకి, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ, కొంతమంది ప్రొడ్యూసర్లకి సూర్య గారు ఒక చిన్న డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు క్లైమాక్స్లో. అబ్బా ఎంత అందంగా ఉన్నారా, ఈ కైండ్ ఆఫ్ లుక్లో సూర్య గారిని చూసి ఎన్ని రోజులు అయిందిరా అని. వెంకీ కానీ నేను కానీ వీళ్ళందరము సినిమా ఒకసారి కట్టు చూసుకున్న తర్వాత మమితా బైజు చాలా బాగా చేసింది, మమితా బైజు చాలా బాగా చేసింది అన్నారు. త్రివిక్రమ్ గారికి ఒక 4-5 డేస్ బ్యాక్ సినిమా చూపించాము. సినిమా చాలా బాగా నచ్చింది. నేను చెప్తున్నా కాన్ఫిడెంట్గా, త్రివిక్రమ్ గారికి నచ్చిన సినిమా ఇప్పటిదాకా నా బ్యానర్లో ఫెయిల్ అవ్వాలి అసలు. త్రివిక్రమ్ గారు చెప్పారు, మీరు మమిత బాగా చేసింది అనుకుంటున్నారు కానీ సినిమాలో సూర్య తప్పితే నాకు ఎవరు కనబచ్చట్లేదు వంశీ అసలు అని. మీరు కూడా సినిమా చూసినా అదే చెప్తారు. సూర్య గారు అంటే నేను చిన్న కంపారిజన్లో చెప్పట్లేదు, ఒక హీరో డబ్బులున్న క్యారెక్టర్ చేస్తుంటే సినిమాలో ఏ కిక్ వస్తుందో మనకు అత్తారింటి దారిలో కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూస్తే వస్తుంది చూసారా. ఈ సినిమాలో సూర్య గారి క్యారెక్టర్ చూస్తుంటే మీకు ఆ కిక్ వస్తుంది మళ్ళీ. అంత బాగా డిజైన్ చేశాడు క్యారెక్టరు. నేను పూజ రోజు చెప్పిన మాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు సంజయ్ రామస్వామి గజనీ క్యారెక్టర్ని ఎలా మిస్సారు ఇన్ని రోజులు, మళ్ళీ ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా తీసుకొచ్చి చూపిస్తున్నాం. మీరు ధైర్యంగా థియేటర్కి రండి, ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా ధైర్యంగా చెప్తున్నా, ఈసారి మంచి సినిమా చూసి వెళ్తున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది 2 గంటల 32 నిమిషాలు సినిమా అయిపోగానే. ఇది ఖచ్చితంగా నా ప్రామిస్ ఈసారి. థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, వంశీ గారి మాటలు విన్నాము అండ్ ఇప్పుడు మన అందరం వారి మాటలు వినడానికి రెడీగా ఉన్నాము. డిఫరెంట్ ఏరియాస్లో, కోయంబత్తూరులో, త్రివేంద్రంలో ఫంక్షన్స్ జరిగాయి. మనందరం సూర్య గారి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాషప్స్ని చూస్తూ వస్తున్నాము. బట్ ఎన్నిసార్లు చూసినా సరే తనివి తీరనటువంటి మన సూర్య గారి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మనం మళ్ళీ వేచి చూస్తున్నాము. సో లెట్స్ హావ్ ఎ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ సూర్య గారు ప్లీజ్. ఓకే, సో తన బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ తో ఎన్నో క్యారెక్టర్స్ ని పదిలంగా మన గుండెల్లో క్రియేట్ చేసి తన మ్యాజిక్ ఐస్ తో మనందరినీ కట్టిపడేసిన మన ద వన్ సూర్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విశ్వనాథ్ అండ్ సన్స్. అండ్ అలాగే సూర్య గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము ఫ్రమ్ ది ఎంటైర్ ఇండస్ట్రీ. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నాగవంశీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే వెంకీ అట్లూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాధిక శరత్ కుమార్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మమితా బైజుని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సునీల్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే నవీన్ యాదవ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. హైపర్ ఆది గారిని అండ్ విజయ్ బిన్నీ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఆల్సో ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆదిత్య మ్యూజిక్కి అలాగే మన సితారా ఎంటర్టైన్మెంట్స్కి అవినాభావ సంబంధం.
ఆల్సో సూర్య గారితో ఇప్పటి వరకు 7 సినిమాలు చేసినటువంటి ఆదిత్య జీవి ప్రకాష్ గారి కాంబినేషన్లో మోర్ దెన్ 20 ఫిల్మ్స్ చేశారు. ఉమేష్ గుప్తా గారికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. Dheera Reddy and Charvi to please come on stage. Dheera Reddy and Charvi to please come on stage. Okay, can we have a group picture please? Venki garu. కేవలం మంచి మంచి పాత్రల ద్వారా ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా తన అగరం ఫౌండేషన్తో మనందరినీ ఇన్స్పైర్ చేసేటువంటి మన సూర్య గారు Yes, and oh, okay, so August 14న థియేటర్లో కలవబోతూ ఉన్నాము అండ్ ఇప్పుడు సూర్య గారి మాటలు విందామా? My respects to MLA Naveen Garu, Maitri Ravi Garu, KL Narayan Garu, Subbarao Garu, to all the families from the film fraternity, to the press and media, to the police department, and Randu Telugu Rashtamlo ఉన్న fans and families అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? On a Tuesday evening, you have filled the gallery here, man. On a Tuesday evening, it really means a lot. This is 28 years of relationship, 28 years of strong bond, strong love, unconditional love. And like Venki was saying, my food on the table comes from you. So thank you. It's all because of you. Everything is happening because of you. My place here today, this evening, this celebration is all happening because of you. Agaram is because of you. Thank you for supporting me. Thank you for making me stay here, stand here for the last 28 years. It means a lot. Everything is happening because of you. So, Vamsi Garu and Venki,
This is a very, very special bond. Just not a producer and a director. They always kept saying it's a fanboy moment, it's a fanboy moment, but it's because of them this beautiful film has happened. They are from here. Mamita's from Kerala. I am from Tamil Nadu. Ravina ma'am is from Mumbai. But we all together want to give you a beautiful film with that human emotion, something which is very, very special for us. And we have spent a beautiful 6 months believing in this film. I'm sure you will love this film when it comes to the theaters. This film has also had Trivikram Garu's blessings, his Midas touch from the beginning, from the puja days till now. Trivikram Garu is always supported. He's always the one who made family films a cult film, always made those films very relevant to this generation with his family values, be it humor, be it entertainment. He has given those films, and I'm sure Venki has taken a lot of inspiration from Trivikram Garu. This film was very, very special. Before that, a lot of them, like how Venki said, have worked behind, and they might not come on stage, might not come on spotlight, but as Venki said, they all have been on Dolo for the last 1 week. In spite of fever, they have worked 24 hours. I just quickly want to take their name from our co-director, Srivastav Garu, co-directors, Angie, Vijay, Rajashankar Garu, from the direction department, Varma, Naveen, Risha, Charan, Ramesh, Ramarao Garu, Anish, Shivashankar, Venkat, from the camera department, Anson, Himli, Shabu, Nikila, Syed, Anand Jairaj, Hari Babu, Praveen, and lots more. So today, if I'm standing like this and you all love me like this, it's of course because of our cameraman Nimish and of course Archana, who has styled me like this. Thank you so much for the day and night work is amazing. And I think I have to also thank Banglan for the beautiful house set he's given us. It's of course, the vision is from Vamsi Garu, but Banglan has created a beautiful world for us to be there. As I told you, a very important person saw this film and said, I wish I can be a part of this family. I can be part of this house. So that's a kind of, like a beautiful 6 months I had here in Hyderabad. And there's also a magic man called Naveen, our editor, who's given a beautiful cut, a beautiful edit. G.V. Prakash, who's given beautiful music again. And here's wishing again Venki and G.V. to give a hat-trick hit after their last 2 outings. I have a lot of my co-stars to thank. They are family to us. They made everything happen. A special thanks to Charvik. I should again come back to my actors. Sunil, thank you so much. Hyperadi, thank you so much for creating all the magic. Harsha, thank you so much. Harika, thank you. Vijay, thank you so much for being there and making me dance a little bit. Shekhar Master, Venkat. They all have made this film very, very special to me. If you all had like Sanjay Singhania, again you see Sanjay Vishnath here, and that's because of the love you gave, I think, 20 years back for Gajini. So that's the energy I think Venki and Vamsi Garu wanted to recreate in this. I'm sure you'll have beautiful, beautiful moments to watch in this film. Like my Radhika Garu said, this film has a lot of beautiful memories. Akka, thank you so much for all the love. Thank you so much for all the blessings. You are like a magic dust in the film. Or a script, whatever's there in the script, you always enhance it. You always create that magic in the scene. I have lots to say, lots of beautiful memories, but this film will always be special, more because of you, more because I spent a lot of time on the set with you. And Mamita, as I said, you don't have to have anything. I've said this before, you don't have to have anything when you start your life. It can be money, it can be your family background.
You don't even have to have a skill. But when you believe in yourself, you can be here, and that's what I think Mamita has also done today. She started as a small junior artist kid, and she's taken a center stage today here. So believe, if you have a faith, if you have hope, believe in that, and life is definitely, definitely beautiful. Mamita, thank you so much for the beautiful energy, and thank you so much for being Maddie in this film. And when they watch Maddie, they will always remember Maddie for, I think, you made Maddie timeless for us. Thank you so much for being so honest in front of the camera. My dear Venki, I don't know if another director, I'm not saying this because it's Venki and I just finished a film with him. He's given us 200% as a sincere director. I loved him not only as a director but as a writer. It is not easy to write 3 beautiful women characters, and every day he was refreshing his dialogues, refreshing the scenes. He had a childlike energy, and that was like infectious. It was like contagious. We all had that same excitement because of Venki, because of his writing, because of the energy he brought in. Hey. So it was amazing to see a director who is much younger than me, giving all his energy and believing in a film, and trying to make it the best memory for all of us. So whatever, like after Lucky Bhaskar, after all his films, whatever script he had come with, I would have said okay, because I was quietly manifesting to work with Venki, and thanks to Vamshi Garu, he made a phone call and he said, can we work together? And we have Venki's dates, and Venki's free, and he's got a biopic. That's another story. We didn't do the biopic, but this is again a very important film, important chapter, I would say, in my life. More than what you have seen in the trailers, there are beautiful moments in this film. I really love this dialogue which Venki said. Manusulu vidipoyide godavala valla kaadandi. ఒక గొడవ తర్వాత ఏం తర్వాత ఎలా మాట్లాడో తెలియక ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడో తెలియక. So I'm just trying because I have so many things running in my mind. I'm not able to say it properly, but I really enjoyed each and every moment in this film. Shivakumar and 2 sons, adopted sons of Telugu state Anaru. Surya, son of Krishnan, intavaraku inta prema icharu, and now Vishwanathan and Sons. మీ ప్రేమ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I really want all your love, all your support. మీ ప్రేమ కావాలి, మీ ఆశీస్సులు కావాలి. And August 14th సినిమాలో కలుద్దాం. Okay. Thank you so much for this love. Vishwanathan and Sons will be a special film for all of us. Please do come. Please do support our film on the 14th of August. Again, hats off for this unconditional love. Thank you so much. And Surya Gari fans, Gajamalato Surya Garini satkaristunaru. August 14వ తారీఖున Vishwanath and Sons సినిమాతో థియేటర్లో కలుద్దాము. Until then, good night everybody.